పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడు అయిన దాసుని కొన్ని ఏడల వాడు 6 సంవత్సరముల దాసుడేయండి, 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకనే నేను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఏడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఏడల వాని భార్య వాడితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలైనను కని ఏడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తవుదురు కానీ వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వారిని యజమానుడు దేవుని వద్దకు వాడిని తీసుకుని రావాలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దనైనను ద్వారబంధం వద్దకైనను వాడిని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గొచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండెను. చదవబడిన వాక్యమును దేవుడు దీవించునుగాక. లెట్స్ ప్రే. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దాని యొక్క రాత్రికాల సమయంలో అద్భుతమైన వాతావరణంలో మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టినందుకు స్తోత్రాలు. దేవా, నీ వాక్యము ప్రాముఖ్యమైనది. నీ వాక్యమే జీవం ఇచ్చేది. నీ వాక్యమే ప్రభువా రక్షణ ఇచ్చేది, విమోచించేది. తండ్రి, నీ వాక్యాన్ని మేము సమీపిస్తా ఉన్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ అద్భుతమైనటువంటి అభిషేకం ఇక్కడ కుమ్మరించండి. దేవా, నీ దాసులు ప్రభా, మా ప్రశస్తమైనటువంటి ప్రభు సహోదరులు ప్రభా నిరీక్షణరావు గారిని బట్టి నీ స్తోత్రాలు. గతించిన కాలం నుండి ప్రభువా, ఓ దేవా, నీ కుమారుడు ఎంతో ప్రేమిస్తూ ప్రభా, ఎంతో ఆప్యాయత చూపిస్తూ, మర్యాద చూపిస్తూ, గౌరవిస్తూ దేవా, ఎంతో భారముతో ఏర్పాటు చేయబడినటువంటి కోరికలకు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. తండ్రి, నిశ్చయంగా నీ దాసుని దీవించండి, చక్కటి ఆరోగ్యము దయచేయండి. దేవా, నీ యొక్క పరిచర్లో నిలబెట్టండి. నీ కుమారుడు చుట్టూ నీవు ఎల్లప్పుడూ నీ ప్రసన్నతను ఉంచండి. దేవా, ఆయన భార్య బిడ్డలు మీరు దీవించండి. దేవా, కుటుంబం అంతా కూడా నీ రక్తపు ఆనవాళ్ళతో ముద్రించండి. తండ్రి, వేదిక మీద ఉన్న దైవజనులు దీవించండి. అధ్యక్షత వహిస్తున్నటువంటి నీ సేవకులు దీవించండి. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు నీ స్తోత్రాలు. ప్రతి సమయంలో నీ వాక్యాన్ని మేము చదివాము. నీ వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది. నీ వాక్యములో నుండి మా అందరితో మీరు మాట్లాడండి. ఇక్కడ కనిపించి కనబడకుండా పనిచేస్తున్నటువంటి ప్రతి దుష్టాత్మలను, క్రీస్తు విరోధి ఆత్మలను, దెయ్యపు ఆత్మలను ప్రభా, పాతాళంలో వాటన్నిటినీ నాశన దిన వరకు బంధిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ ఈ యొక్క ప్రాంగణము చుట్టూ ఆవరించి మా అందరితో, నాతో, అందరితో మీరు మాట్లాడమని సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా దీవించి ఆస్వాదించును గాక. హల్లెలూయా. ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, గౌరవంతో, మర్యాదతో, ఎంతో సీనియర్ పాస్టర్ అయినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో మేము కలుసుకుంటూ ఉంటాం. ఎంతో చక్కగా పలకరిస్తుంటారు, ప్రోత్సహిస్తుంటారు, చాలా ధైర్యం చెప్తుంటారు. సేవా పరిచయ విషయంలో ఆయన బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆ యొక్క సేవకుడు నిశ్చయంగా దేవుడు దీవించును గాక. ఆయన మా పట్ల చూపిస్తున్న ప్రేమను, మా కుటుంబం పట్ల, సేవ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి నిశ్చయంగా ఆయన ప్రభు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు సార్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిశ్చయంగా మీ కుటుంబాన్ని, మీ పరిచయం దేవుడు ఆశీర్వదించును గాక. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు కూడా దేవుడు దీవించును గాక. ఇంతవరకు నడిపించినటువంటి సోదరులు, దేవుని సేవకులు, సేవకుని యొక్క కుమారులు, ఆయన్ని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కనుక నేను ఎక్కువసేపు ఉంచాలని అనుకోవట్లేదు. చాలా తక్కువ సమయమే కానీ ఎక్కువసేపు ఉంచాలనుకోవట్లేదు. దయచేసి మీరు శ్రద్ధగా కొద్దిసేపు వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. రైజ్ అప్ చేయండి వాయిస్.
సోదరుల కొంచెం రేజప్ చేయండి. ఇది రావట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో మంచిది. ఈ యొక్క గ్రామాన్ని దేవుడు దీవించును గాక. దరిదాపుగా మా యొక్క సేవకులు 4 సంవత్సరాలు వచ్చారండి. 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు పాస్టర్ పీటర్ గారు. ఎస్, బహుశా ఇది 7వ సంవత్సరం అయి ఉంటుంది. ఆమె 4 సంవత్సరముల నుండి ఆయన పరిచయం చేశారు. ఆయన ప్రభువును నిద్రించి ఆయన ఆవలగొట్టుకు వెళ్ళిన తర్వాత అదే ప్రేమను మాపై పాస్టర్ గారు కుమ్మరిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ ఇది 3వ సంవత్సరం ఇక్కడ రావడం. హల్లెలూయా. సో అయితే సేవకులు చేసింది ఏం చేసింది దరిదాపుగా చూస్తే 7 years అయి ఉంది. సో ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు మన అందరితో ఉండాలని అనుకుంటున్నాను. దేవుడు ఖచ్చితంగా మన అందరితో మాట్లాడును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అయితే ఈ రాత్రి మనం చదవబడిన లేఖనం నుంచి కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. నేను లాంగ్ టైం రీచ్ చేయాలనుకోవట్లేదు, నా మనసులో అది లేదు. వెరీ షార్ట్ మెసేజ్ చెప్పాలని ఇష్టపడుతున్నాను. అయితే ప్రియమైన సోదరులారా, ఈ యొక్క చదవబడిన వాక్యం అనేది దేవుడు తన ఆత్మచేత ప్రేరేపితముగా వ్రాసినటువంటి లేఖనాలు. ఎందుకంటే ప్రతి వాక్యము కూడా ఆత్మ ప్రేరేపణతో రాయబడింది. ఏదో మనుషుల యొక్క ఆలోచన బట్టి ఈ పరిశుద్ధ గ్రంథము రాయబడలేదు, కానీ ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఈ యొక్క గ్రంథం అనేది రాయబడింది. అయితే ప్రతి లేఖనం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఏదో మనము కామన్గా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు, కానీ ఖచ్చితంగా ఒక క్రైస్తవుడిగా మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు మనము ఎల్లప్పుడూ దేవుని అడిగేది ఏంటంటే, ప్రభువా, ఈ యొక్క లేఖనం వెనక నీ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది? ఎందుకు ఈ లేఖనమును నువ్వు పెట్టావు? దీనిలోంచి నేను ఏం నేర్చుకోవాలి అని దేవుడు వెనక ఆలోచనలు. ఎందుకంటే ప్రతి మాట వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి ప్రసంగం వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. సో బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనము కూడా అది ఇన్స్పిరేషన్ ద్వారా వచ్చే లేఖనాలు అవి. అయితే ఆ ఇన్స్పిరేషన్ ద్వారా రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ యొక్క లేఖనాలు వెనకాల దాగి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశమును మనం ఖచ్చితంగా పట్టుకోవాల్సిన వారుగా ఉన్నాం. సో అయితే ఈ యొక్క నిర్గమకాండములో నిర్గమం అనగా బయటకు పిలువబడుట అని అర్థం. నిర్గమం అనగా బయటకు పిలువబడుట. వీళ్ళు ఒక నిర్గమం యొక్క ప్రజలై ఉన్నారు. ఇజ్రాయిల్ ప్రజలు నిర్గమం యొక్క ప్రజలై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి బయటకు పిలువబడుతున్నారంటే ఐగుప్తు దేశంలో నుంచి వారు బయటకు పిలువబడతా ఉన్నారు. సో అందుకే నిర్గమకాండం అని పేరు పెట్టాడు ఆయన. అప్పటికే ఐగుప్తులో వాళ్ళు బానిసులుగా శత్రువు యొక్క బంధకాల్లో, ఫరో యొక్క బంధకాల్లో వాళ్ళు చాలా మగ్గిపోతున్నటువంటి ప్రజలు, దేవుడి పిల్లలే వారు హెబ్రీయులు. సో వారు బయటికి పిలవబడ్డారు. దేవుడి పిల్లలే, కానీ ఫరో హస్తాల కింద ఉన్నారు. వాళ్ళు దేవుడి పిల్లలే, అబ్రహాము యొక్క సంతానమే. ఎందుకంటే అబ్రహాము సంతానము స్వతంత్రులై ఉన్నారు. అయితే వాళ్ళు స్వతంత్రులే అయినప్పటికీ వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా వాళ్ళు అనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఆ బానిసత్వంలో నుంచి దేవుని యొక్క ప్రజలను దేవుడే బయటికి పిలుస్తున్నాడు. ఆ బయటకు పిలబడినప్పుడు దానినే ఒక నిర్గమం అని పేరు పెట్టాడు. అదిగా ఆ నిర్గమము కోసము యోసేపు కూడా అతను చనిపోతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు నిర్గమము కోసం ప్రవచించి యోసేపు ప్రభువునందు నిద్రిస్తున్నాడని బైబిల్లో రాయబడింది. అందుకే మీకు నిర్గమం కోసం ప్రవచించి తమ ఎముకల కోసం యోసేపు తనకు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి చెప్పి ఐగుప్తులో అతను నిద్రించాడు. అంటే వాళ్ళకి ఒక నిర్గమము జరగబోతుంది. వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలో నుంచి, ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు విడిపించబడబోతున్నారు. సో అందుకే విడిపించబడ్డం అనేది నిర్గమం అయి ఉన్నది. అందుకే బైబిల్లో ప్రాముఖ్యంగా 3 నిర్గమాలు ఉన్నాయి. ఇది మొదటి నిర్గమము. తర్వాత రెండవదిగా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రములో నుండి అక్కడ ఇజ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొస్తున్నాడు. అది రెండవ నిర్గమం అయి ఉన్నది. అలాగే 3వ నిర్గమం కూడా ఉంది.
అది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో అక్కడ ప్రజలను కూడా బయటికి పిలుస్తున్నాడు. నా ప్రజలారా, దాని పాపములో పాలివారు కాకుండానట్లుగా దానిలోంచి బయటికి రమ్మని చెప్పాడు. సో నిర్గమం అంటే బయటకు పిలువబడుట. ఎక్కడి నుంచి అంటే ఒక బానిసత్వంలో నుంచి, పాపములో నుంచి వాళ్ళు బయటికి రావడం. ఆమేన్. అయితే ఈ నిర్గమకాండంలో వాళ్ళు ఎర్ర సముద్రము దాటుకుని వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి కొన్ని చట్టాలు ప్రవేశపెడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకి కొన్ని చట్టాలు పెడుతున్నాడు. ఎందుకంటే ఈ రోజు కూడా మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుమే. ఇక్కడ అంజూరపు పండుగలను పెట్టుకుంటూ వచ్చాం. ఈ అంజూరం అనేది దేనికి సాదృశ్యం అంటే ఇజ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఉంది. ఇజ్రాయేల్ దేశం నాకు సాదృశ్యంగా ఉంది. సో మనము ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేల్. అయితే ఈ బయటికి పిలవబడినటువంటి ప్రజలకు దేవుడు అక్కడ మోషే ద్వారా, అక్కడ ఒక ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ ప్రవక్తను ఎన్నుకుని ఆ ప్రజలను బయటికి పిలిచి దేవుడు మనసులో ఉన్నటువంటి ఆ గొప్ప విమోచన ప్రణాళికను మోషే ద్వారా బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మనందరికీ విమోచన కావాలి. ఈరోజు మనందరం కూడా విమోచన పొందుకోవాలి. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు పడిపోయాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పం యొక్క కుయుక్తి చేత, సర్పం యొక్క యుక్తి బోధ చేత జీవములు ఉన్నటువంటి స్వతంత్రుడైనటువంటి దేవుని కుమారుడు కుమార్తెలు వాళ్ళు పడగొట్టబడ్డారు, వాళ్ళు త్రోయబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు త్రోయబడ్డారో వారు దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క స్వరూపమును వాళ్ళు పోగొట్టుకుని ఒక రోగాలకు గురైపోయారు. ఒక బాధలు, మరణము, దుఃఖము, వేదన బాధలకు గురైపోయారు. ఆదికాండం 3వ అధ్యాయానికి ముందు మానవుడికి ఎలాంటి రోగము లేదు, మానవుడికి ఎలాంటి బాధలు లేవు, మానవుడికి ఎలాంటి దుఃఖము లేదు, ఎలాంటి వేదన లేదు. ఈజ్ అ పర్ఫెక్ట్ వన్. దేవుడు ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో మానవుడు కూడా అంతే పరిపూర్ణంగా ఉన్నాడు. కానీ 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ మానవుడు పతనమయ్యాడు. అప్పుడే మనిషికి వ్యాధులు, రోగాలు, బలహీనతలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు ఏర్పడ్డాయంటే ఆదికాండం 3వ అధ్యాయం యొక్క ఫలితమే ఈరోజు మనం రోగాలతో బాధపడుతున్నాం. ఆ ఫలితమే ఇక్కడ మనం దుఃఖపడుతున్నాం. కొంతసేపు నవ్వుతాము, కొంతసేపు బాధపడతాం. కొంతసేపు సంతోషంగా ఉంటాం, కొంతసేపు ఏడుస్తూ ఉంటాం. మన సంతోషము కంటిన్యూగా ఉండదు. ఎంతసేపు నవ్వుకోలేము. మరలా దుఃఖము, విచారణ అనేక పరిస్థితులు మనకు వస్తాయి. విమోచన అనేది జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనసులో ఉన్నటువంటి భాగమై ఉన్నది. విమోచన అనేది దేవుడు మనసులో ఉన్నటువంటి భాగం. సో ఇప్పుడు 3వ అధ్యాయంలో పడిపోయినటువంటి దేవుని పిల్లలను ఏ స్థితిలో అయితే పడిపోయారో ఆ స్థితిలోకి నడిపించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి విమోచన అంటే, నువ్వు ఏ స్థితిలోంచి అయితే పడిపోయావో ఒక వస్తువు ఇక్కడి నుంచి పడిపోయినప్పుడు ఇక్కడికి మరలా అదే వస్తువు తన స్థానంలోకి రావాలి. దట్ ఈజ్ రిడెంప్షన్. అదే విమోచన. మానవుడు ఏ స్థానంలో ఉన్నాడో, ఏ స్థానంలో నుంచి కింద పడ్డాడో, ఆ స్థానంలోకి మళ్ళీ తిరిగి రావడమే విమోచన అనేది. ఆదాము 3వ అధ్యాయంలో పతనమయ్యాడు, సంతోషాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు. దుఃఖము, బాధలు, రోగాలు, మరణము, గుండెపోట్లు, క్యాన్సర్లు, భయంకరమైనటువంటి వ్యాధులతో అతను బాధపడుతున్నాడు. ఈరోజు మనం పడే ప్రతి బాధ వెనకాల ఉన్నటువంటి మరం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం యొక్క ఫలితం. అందును బట్టే ఈరోజు మనం బాధపడుతున్నాం, అందును బట్టే మనం వేదనకు గురవుతున్నాం, అందును బట్టే మన దుఃఖానికి, మరణానికి, ఏడుపులకు గురవుతున్నాం. ఎందుకోసమంటే ఆ 3వ అధ్యాయం యొక్క ఫలితం. సో అప్పటి నుండి కూడా దేవుడు తన యొక్క ఆలోచన, తన యొక్క ప్రణాళికను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మానవుడు విమోచించాలి. ఎందుకంటే మానవుడు దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపములో దేవుడు ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో అంతే పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అదే స్థితిలోకి మానవుడు నడిపించాలి. ఏ స్టేజ్లో అయితే పడిపోయాడో ఆ స్టేజ్కి నడిపించాలి మానవుడిని. ఆమేన్. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు 3వ అధ్యాయంలో ఆయన వాగ్దానం చేసుకుంటూ వచ్చాడు. 3వ అధ్యాయంలో ఆయన ప్రామిస్ చేశాడు. ఏంటి? నేను మరలా వస్తాను, మిమ్మల్ని విమోచిస్తాను.
ఆ రోజు వాళ్ళు పాపం చేసి దేవుడి యొక్క సన్నిధిలోంచి వెళ్ళగొట్టబడుతున్నారు. వాళ్ళు చాలా దుఃఖంలో వెళ్ళగొట్టబడుతున్నారు. ఓ నిజ జీవం ఉన్నటువంటి దేవుని పిల్లలు, వాళ్ళకి మరణం లేదు, ముసలింటికి లేవు, గూడు లేదు, ఎలాంటి సమాధి కార్యక్రమాలు లేవు, ఎంతో అద్భుతమైనటువంటి ప్రజలు వాళ్ళు. కానీ ఏదైనా తోటలో వారు చేసినటువంటి పాపమును బట్టి, ఏంటి వారు చేసిన పాపం? వాక్యం యొక్క అతిక్రమణే. ఏదైతే దేవుడు ఇచ్చాడు వాక్య చట్టాన్ని వాళ్ళు బైపాస్ అయినప్పుడు వాళ్ళు మరణంలోకి నెట్టబడ్డారు. వాళ్ళు జీవంలో నుంచి మరణంలోకి వచ్చేసారు. ఎందుకంటే పాపము చేత దేవుడి సన్నిధిలో ఉండలేరు. వాళ్ళు పాపాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ఉండలేరు. అందుచేత వారు ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. చాలా కన్నీటి, దుఃఖము, వేదన. ప్రతి సాయంకాల పూట ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడేవారు. ముఖాముఖిగా దేవుడిని కౌగిలించుకుని మాట్లాడి, నిజంగా దేవుడితో వారు మాట్లాడి సంతోషిస్తూ ఉండేవారు. ఆ గొప్ప సహవాసాన్ని వాళ్ళు పోగొట్టుకుని చిన్న అవిధేతను బట్టి, చిన్న అవిశ్వాసమును బట్టి ఏదైనా తోటలోంచి కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు బయటకు వచ్చేసారు. కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు బయటకు వచ్చారు. ఈరోజు వాళ్ళు మాత్రమే కాదు బయటకు వస్తా, ఈరోజు నిన్ను నన్ను కూడా నిత్య జీవంలోంచి వారు బయటికి తీసుకొచ్చారు. వాస్తవానికి మనిషికి మరణము లేదు. మనిషి జీవంలో పుట్టించాడు ఆయన, కానీ మరణములో ఆ యొక్క ఆదాము తీసుకొచ్చేసాడు మనల్ని. అందుకే దావీదు అన్నాడు, నా తల్లి గర్భంలోనే నేను పాపం చేశాను, నేను మరణంలో కన్నానని చెప్పాడు. సో ఖచ్చితంగా మనం చూస్తే ఆ యొక్క ఆదాము ద్వారా మనం అందరం కూడా మరణంలోకి వచ్చేసామండి. ఏదైనా తోటను మనము కూడా కోల్పోయాం. వాళ్ళు కన్నీటితో ఏడుస్తున్నారు, ప్రభు నీ సహవాసం మేము తెంపేసుకున్నాం. ఎందుకంటే మానవుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే సహవాసాన్ని కోల్పోయాడు. అప్పటి నుంచి బాధలు, దుఃఖము, వేదన, అలాంటి పరిస్థితులు, రోగాలు, గుండెపోట్లు, సమాధి కార్యక్రమాలు, అంబులెన్స్ కోతలు వినిపిస్తానే మన జీవితాల్లో. ఏ క్షణంలో ఏం జరుగుతుందో భయం, ఎక్కడి నుంచి ఎలాంటి న్యూస్ వింటామో భయం. ఇలాంటి పరిస్థితుల్లో మనం నడిపించబడుతున్నాం. బయటికి వెళ్తే తిరిగి మరలా వెనక వస్తామా అన్న గ్యారంటీ లేని బ్రతుకులు మనకు. ఇవేం బాత్రూమ్కి వెళ్ళి బయటకు వస్తామా సజీవంగా గ్యారంటీ లేని బ్రతుకులు మనకు. సో అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైంది మానవుడికి. ఆమేన్. వాళ్ళు ఏడుస్తూ 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 ఆ ఏదేని తోటలోంచి వాళ్ళు ఎలగొట్టబడ్డారు. వారు మరలా రిటర్న్ అవ్వకుండా ఏం చేశాడు దేవుడు? ఆ జీవవృక్షానికి కెరూబులు పెట్టాడు. నీవు ఆ యొక్క వృక్ష ఫలాలు తినలేవు, నువ్వు ఆ వృక్ష ఫలాలు తినలేవు, పంపించేశాడు. వాళ్ళకి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. దేవుడు అక్కడ ఒక ఛాయల్లో ఒక విమోచన రూపాన్ని చూపించి అక్కడ ఒక గొర్రె పిల్లను వధించి చర్మాన్ని తీసి ఆ యొక్క రక్తం కారుచున్నటువంటి ఆ యొక్క చర్మాన్ని వారికి తొడిగించి చొక్కాయిగా కుట్టించి ఆ ఒళ్ళంతా రక్తము కారుతా ఉంది వాళ్ళకి. ఆ రక్తముతోనే దేవుడి యొక్క సముఖంలో నుంచి బయటకు వచ్చేసారండి వాళ్ళు. ఆమేన్. వెనక తిరుగుతున్నారు, వెనక చూస్తున్నారు దేవుడి వైపు. నో ఛాన్స్. పాపము దేవుని సన్నిధిలో నిలవలేదు, పాపము దేవుని సన్నిధిలో నిలబడలేదు. అందుకే ఆదాము తప్పు చేసినప్పుడు చెట్టు చోటుకి వెళ్ళి దాక్కున్నాడు. అంజూరపు ఆకులు కచ్చలుగా కుట్టుకున్నాడు. పాపం చేసిన వాడు దేవుని సన్నిధిలో నిలబడలేడు, పారిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాడికి ప్రాయశ్చిత్తాన్ని, ఒక తాత్కాలికమైన ప్రాయశ్చిత్తాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఒక గొర్రె పిల్లను వధించి రక్తము కారుచున్నటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క ఆ యొక్క చర్మాన్ని తీసుకుని వాళ్ళకి చొక్కాలుగా కుట్టి తొడిగించి ఏం చేశాడు తెలుసా? వారిని బయటికి పంపించేశాడు. ఏడుస్తూ 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 బయటకు వచ్చారు. ఆదాములో ఉన్న కణములన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఆమేన్. ఆదాములో ఉన్నటువంటి కణాలు అవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు ఈరోజు మనం సంతోషాన్ని కోల్పోవడానికి కారణం అదే. ఆదాముతో మనం బయటికి నెట్టివేయబడ్డాం, వచ్చేసాం బయటికి. సో ఆ సమయంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ సమయంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటిదంటే, మిమ్మల్ని మరలా పడిపోయారో ఆ స్థితిలోకి మిమ్మల్ని, ఏ స్థితిలో అయితే మీరు పడిపోయారో ఆ స్థితిలో నడిపిస్తానని చెప్పి ది గ్రేట్ ప్రాపర్
ఆమేన్. సో వాళ్ళు బయటకు వచ్చారు, వచ్చి బిడ్డలు కంటం మొదలు పెట్టారు. సో మనకు తెలిసిన విషయం ఎక్కడి నుంచి. అయితే దేవుని యొక్క మనసులో ఆయన ఏముందంటే విమోచన ప్రణాళిక ఉందండి. ఈ విమోచన ప్రణాళిక ఆయన మనసులో ఉండి, ఎందుకంటే తాత్కాలికమైనటువంటి బలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు ఆయన. ఏదేని తోటలో తాత్కాలికమైన బలి ఏర్పాటు చేసి, ఒక గొర్రె పిల్ల ఏర్పాటు చేసేది తాత్కాలికం మాత్రమే. అది పాపాన్ని కప్పుతుందంటే పాపాన్ని తీయలేదు. అది కేవలం పాపాన్ని కప్పుతుంది, పాపాన్ని తీయలేదు. ఆమేన్. సో ఖచ్చితంగా ఆయన మనసులో ఏముందంటే విమోచన ప్రణాళిక ఉంది. సో అందును బట్టి ఇప్పుడు దేవుడు అబ్రహాము నోవాహు దినాల్లో మాత్రం డిస్ట్రాయ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి యోసేపు, వీళ్ళందరూ కూడా ఐగుప్తులోకి వెళ్ళారు. ఈ ఐగుప్తులో వాళ్ళు బానిసలాగా ఉండి వాళ్ళకి విమోచన కొరకు కనిపెడుతున్నారు. అయితే మీరు బైబిల్ అంతా సంపూర్ణంగా చదివినట్లయితే బైబిల్లో ఏ పేజీని కనబడినా దెర్ ఇస్ ఎ రిడెంప్షన్, అక్కడ విమోచన కనబడుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా విమోచన గ్రంథమై ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా విమోచన గ్రంథమే. ఇదేదో మనం కాలక్షేపం చేసేది కాదు. ఈ గ్రంథం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఆయన యొక్క విమోచన ప్రణాళికను మనం తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఆమేన్. అయితే ఇప్పుడు ఇక్కడ మోషే అనే ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకుని, ఏప్రిల్ అనగా వారి పిల్లలు, దేవుని చేత పిలబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, అబ్రహాము ద్వారా వాళ్ళు ఎన్నుకున్నారు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, వీరు నా ప్రజలని చెప్పాడు. అయితే ఈ పిల్లలకి దేవుడు ఒక ప్రవక్తనిచ్చి అక్కడ ఒక విమోచన ప్రణాళికను బయలుపరుస్తున్నాడు. మనం చదువుకున్నటువంటి లేఖనం అది. విమోచన ప్రణాళికను బయలుపరుస్తున్నాడు. ఈ యొక్క మోషే రాసిన ఈ కాండములన్నీ కూడా నువ్వు చదివితే ఇందులో దరిదాపుగా 60 నుంచి 70, 80 వరకు విమోచన చట్టాలే కనబడతాయి. ఇదేదో మనం చదువుకుని వేసేది కాదు. దీని వెనక ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం మనం పట్టుకోవాలి. ఏదో మన బైబిల్ చదివేది రోజుకో ఒక 2 లైన్లు చదువుకోవాలి, రోజుకి 2 లైన్లు చదివేసి మేము వెళ్ళిపోవాలి, మేము బైబిల్ రీడర్స్ అంటే నువ్వు ఎంత మాత్రం కూడా ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి విమోచన ప్రణాళికలు పట్టుకోలేవు. నువ్వు ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళాలంటే ఏదో నామకార్థంగా నేను బైబిల్ చదివేసి 2 అధ్యాయాలు చదివేసి వెళ్ళిపోతే దేర్ ఇస్ నో యూస్. ఎలాంటి ఉపయోగం ఏమీ ఉండదు. ఖచ్చితంగా దీంట్లో నుంచి దేవుడు యొక్క మనసు ఏ విధంగా ఉంది, దేవుడు ఎందుకు బైబిల్లో పెట్టిస్తున్నాడు, ఎందుకు బైబిల్ రాయించాలి అని ఖచ్చితంగా దానికోసం నువ్వు థింక్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి మిస్టరీ అది బయటకు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుగా. అయితే అనేక చట్టాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ చట్టాన్ని మోషేకి ఇచ్చాడు. ఇది ప్రవక్త తీసుకొచ్చిన చట్టం కాదు, ఇది మనుషులు తీసుకొచ్చిన చట్టం కాదు. దేవుడు అక్కడ ప్రవక్తను ఏర్పాటు చేసుకుని ప్రవక్త ద్వారా చట్టాలు బయలుపరుస్తున్నాడు. మోషే ఒక నిర్గమం యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. మోషే ఒక మేజర్ ప్రాఫిట్. భూమికి పునాదులు వేయబడక మునిపై ఒక సూచన ద్వారా పుట్టినటువంటి ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రవక్తని సీనాయి పర్వతం మీదకి పిలిచి దేవుని మనసులో ఉన్నటువంటి ఉద్దేశం బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ లేఖనం ఇవ్వడానికి గల ఉద్దేశం చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. వారందరినీ పోగు చేయమన్నాడు. పోగు చేయమని వాళ్ళకి న్యాయ విధులు చెప్పడం మొదలుపెట్టాడు. అదే మనం చదువుకున్నాం. ఒక ఎబ్రీ దాసుడు, ఒక ఎబ్రీడు దాసుని కొని ఏడల సంవత్సరంలో దాసుని 7వ సంవత్సరం ఏమి ఇయ్యకనే నిన్ను విడిచి స్వతంత్రుడు అవుతాడు. దిస్ ఇస్ ద లా. ఇది ఒక చట్టమైనది. ఒక దాసుడిని కొన్నట్లయితే అతను 6 సంవత్సరాలు అతని దగ్గర దాసత్వం చేయాలి. కానీ 7వ సంవత్సరం వచ్చేటప్పటికి అతను ఎంత మాత్రం కూడా దాసత్వం ఉండడానికి వీలేదు. అతను స్వతంత్రుడు అయిపోతాడు. అతడు స్వతంత్రుడు అయిపోతాడు. ఆ దాస్యత్వం కోసం ఏం వెల చెల్లించక్కర్లేదు, వెల చెల్లించిన అవసరం లేదు. అతను ఫ్రీగానే బయటకు వచ్చేసి 6 సంవత్సరాలు అక్కడ పని చేయాలి. ఆ దాసుని ఆ యొక్క యజమానుడికి సేవ చేయాలి. అతను పెట్టే బాధలు, కష్టాలు, ఇబ్బందులన్నీ భరించాలి. కానీ 7వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ సంవత్సరంలో ఆ యొక్క వ్యక్తి విడిపించబడచ్చు. ఆ వ్యక్తి విడిపించబడచ్చు. దట్ ఈస్ ద లా. అదే దేవుడి యొక్క చట్టమైనది. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చు. ఒకవేళ భార్యతో వస్తే భార్య తీసుకుని వెళ్ళవచ్చు. ఒకవేళ ఒంటిగా వచ్చి యజమానుడు తనకి భార్యనిస్తే
అతనికి పిల్లలు పుడితే ఇతను వెళ్ళిపోవచ్చు, పిల్లల నుంచి చేయొచ్చు. లేదు, యజమానుడి మీద ప్రేమ చూపించి యజమానుడు చూపించిన ప్రేమకి ఇతను ఫ్లాట్ అయ్యి నేను ఉండిపోతానంటే కనుక ఇతనికి దేవుడు ఆ యొక్క కదురు అనేది వేస్తాడు చెవికి. ఎప్పుడైతే కదురేశారో మరొక 7వ సంవత్సరం వచ్చేటప్పటికి అతనికి సునాదపూర్ ఊదబెట్టినప్పటికీ కూడా అతని ఎంత మాత్రం కూడా విడిపించబడ్డు, తన జీవితాంతం కూడా దాసుడు ఉండిపోతాడు. దిస్ ఇస్ ద లా. ఇది ఒక చట్టమై ఉన్నది. మొట్టమొదటి దాసత్వంలోకి వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాల దాసుడిగా ఉండవచ్చు. 7వ సంవత్సరం అతను స్వతంత్రుడై విడిపించబడవచ్చు, ఏమీ చెల్లించకుండా. ఒకవేళ నేను వెళ్ళను, నా యజమానుడితోనే ఉంటాను అనుకుంటే తన జీవితాంతం వరకు కూడా అతను ఒక బానిస, స్లేవర్. ఇంకా తన జీవితాంతం కూడా విడిపించబడు. ఎందుకంటే అతనికి చెవికి దూరం దగ్గర తీసుకొచ్చి కొదిలేసేస్తాను. అది దేవుడు పెట్టిన చట్టమే. దీని వెనకాల విమోచన ప్రణాళిక కనబడుతుంది. దీని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దీని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం కనబడుతుంది. ఒక మానవుడు ఒక దాసుడు అయిపోయి ఒక పాపము చేత, అవిశ్వాసము చేత ఈరోజు పాపం చేయవాడు పాపానికి దాసుడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని కుమారుడు పాపాన్ని చేశాడు, అవిశ్వాసం తీసుకొచ్చాడు, అతను పాప అయిపోయాడు. అతను పాపం చేసేశాడు. అతని జీవితాంతంలో కూడా అతను పాపంలో ఉన్నాడు. ఆ యజమాని అతను బాధ పెడతాడు. ఇంకేమీ చేయడానికి ఏమీ లేదు. అనేక రోగాలకు గురి చేస్తాడు, అనేక బాధలకు గురి చేస్తాడు, అనేక శోధనలకు గురి చేస్తాడు, అనేక కష్టాలకు గురి చేస్తాడు. అయినప్పటికీ అతను తట్టుకుంటూ వెళ్ళాలి. అతను భరించుకుంటూ కూడా అతను వెళ్తూనే ఉండాలి. అందుకే ఆదాము ఎప్పుడైతే అమ్మివేయబడ్డాడో, ఎప్పుడైతే దాసుడిగా మారిపోయాడో, ఇప్పుడు దాసుడుగా మారిపోయి నిజంగా యజమానుడి చేతిలో పడిపోయాడు. యజమానుడి చేతిలో పడ్డాడు. ఆమేన్. ఇప్పుడు ఆ యజమానుడు ఏ విధంగా టాస్క్ చేస్తాడో, ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించవలసిందే, ఎన్ని బాధలు పెట్టినా భరించవలసిందే. కష్టాలకి ఇతను భరించి ఇంకా అలా ఉండాలి తప్ప ఇంకో ఛాన్స్ లేదు. అతను తన జీవితాంతం అలాగే ఉండాలి, ఎలాంటి అవకాశం లేదు. బట్ 7th year వచ్చినప్పటికీ, 7వ సంవత్సరం వచ్చేటప్పటికి అతను విడిపించబడచ్చు. ఇంకేం వెల చెల్లించక్కర్లేదు. 7వ సంవత్సరం వచ్చేటప్పటికి అతను సంపూర్ణంగా విడిపించబడచ్చు. ఆమేన్. ఎవరైతే ఆ యొక్క పాపంలో ఈ 6 సంవత్సరాలు కూడా వేదనతో, బాధతో బానిసలుగా ఉంటున్నాడు, 7వ సంవత్సరం వరకు ఒక నిరీక్షణ ఉంది. ఈ 7వ సంవత్సరం వస్తే నేను విడుదల పొందొచ్చాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు ప్రజలు విడుదలకు బదులుగా 7వ సంవత్సరంలో మేము విడిపించబడాలి, దానికి బదులుగా మేము బానిసలుగానే ఉన్నాము అనుకుంటున్నారు. దట్ ఇస్ మై టైటిల్. In the 7th year, choosing a bondage over freedom in the 7th year. 7వ సంవత్సర కాలంలో విడుదలకు బదులుగా బానిసలుగా ఉండడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆమేన్. బానిసలు ఉండడానికి ఇష్టపడుతున్నారు. విడిపించబడాలని లేదు చాలా మందికి. దేర్ ఇస్ నో, వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు. మేము విడిపించబడాలి, మేము ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము వలె మేము మారిపోవాలి, ఒక పరిపూర్ణమైన దేవుని కుమారుడిగా మేము మారాలి అన్న ఆలోచన ప్రజలకు ఈరోజు లేదు. మేము రోగాలతో చావాలి, ఈ బాధలతోనే ఉండాలి, ఈ దుఃఖంతోనే ఏడవాలి. తిన్నామా, సంపాదించామా, ఎంజాయ్ చేస్తున్నాం అనుకోవాలి తప్ప వీళ్ళకి దేవుడిచ్చిన స్వతంత్రతను పొందుకోవడానికి ఇష్టం లేదు చాలా మందికి. ఎందుకు పొందుకోలేకపోతున్నాడంటే, ఇతను అక్కడ యజమానుడి మీద ప్రేమ ఉంది, అక్కడ భార్య బిడ్డల మీద ప్రేమ ఉంది, ఇక్కడ లోకం మీద ప్రేమ పెంచుకున్నాడు కనుక అతనికి విడుదల సమయం వచ్చినప్పటికీ కూడా నేను విడిపించబడాలి, నేను విమోచించబడాలనే ఆశ మనిషికి ఈరోజు లేదు. ఈరోజు మానవుడికి లేదు నేను విడిపించబడాలని. ఈ పాపపు దేహంలో నుండి, ఈ లోకపు కార్యములో నుండి, ఈ యొక్క వ్యసనాల్లో నుండి నేను విడిపించబడాలి, దేవుని యొక్క రూపంలోకి మార్చబడాలి, వాక్య రూపంలోకి మార్చబడాలి అని మనిషికి లేదు. అందుకే అతను బానిసగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు.
నేను బానిసగానే ఉంటాను, నాకు స్వతంత్రత వద్దు, నేను విడిపించబడను, నాకు ఎంజాయ్మెంటే కావాలి అని చెప్పి ఎంజాయ్ చేస్తాను ఉంటాడు. కానీ దేవుడు ది గ్రేట్ ఆపర్చునిటీ, దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 7వ సంవత్సరం వచ్చినప్పుడు ఒక యాజకుడు బోరోజులు మొదలు పెడతాడు. సంవత్సరం అవుతుంది, ఓ సంవత్సరం కంప్లీట్ అవుతుంది, 7వ సంవత్సరం వస్తుంది. యూ కెన్ ఫ్రీ, నువ్వు విడుదల పొందొచ్చు, నువ్వు విడిపించబడవచ్చు. ఓ ప్రజలారా, ఓ మీకు బానిసత్వం అయిపోయింది, మీ సంఖ్యలు తెగిపోయాయి, మీరు విడిపించబడని చెప్పి ఒక యాజకుడు బోరవుతాడు. ఆ బోర ఊదినప్పుడు దానికి ఏమీ స్పందించకుండా, ఆ యాజకుడికి స్పందించకుండా, లేదు నాయక నేను ఈ యజమానుడు ఉండిపోతాను, టాస్క్ మాస్టర్ ఉండిపోతాను నేను, ఆమేన్ అని చెప్పి ఉండిపోయాడంటే, ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ద్వారం దగ్గర తీసుకెళ్ళి చెవి మీద ఒక కొదిరేస్తాడండి. దట్ ఈస్ అలా. ఆ కొదిరేస్తే ద నెక్స్ట్ 7th year దట్ ఇస్ జూబ్లీ ఇయర్, ఆ విడుదల సంవత్సరంలో, సునాద సంవత్సరంలో మరొకసారి ఆ కేక వినబడినా కానీ ఆ విడుదలకి ఇతనికి సంబంధం ఉండదు. ఇతని లైఫ్ స్టైల్ అన్ని కూడా, లైఫ్ స్పాన్ ఆఫ్ టైం, ఇతను ఒక బానిస తప్ప విడిపించే వ్యక్తిగా ఉండలేడు. అయితే ఈరోజు ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు విడిపించడానికి బదులుగా, ఓ మేము విడిపించబడాలి పాపములో నుంచి, లోకములో నుండి, ఈ రోగాల్లో నుంచి, తెగుళ్ళలో నుంచి మేము విడిపించబడాలి అనే కోరుకున్నానికి బదులుగా ఆమేన్ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నాం. మనం ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నాం. ఈ 6000 సంవత్సరాల నుండి, ఆదాము పతనమైనప్పటి నుండి ఈ రోజు వరకు 6000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. 6000 సంవత్సరాలు ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ఆదాము పడిపోయినప్పటి నుండి, ఆదాము పతనమైనప్పటి నుండి ఈ రోజు వరకు 6000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. దిస్ ఈస్ ద 7th year. ఆమేన్. నోవహు దినముల వరకు 2000 సంవత్సరాలు, నోవహు దినముల నుండి యేసుక్రీస్తు దినాలు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు దినముల నుంచి ఈ రోజు వరకు 2000 సంవత్సరాలు, ఎక్స్ట్రాగా 23 years అయ్యింది. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, లేఖనం ప్రకారముగా ఈ 6 దినాలు వెళ్ళిపోతే, ఆమేన్, ఈ 6 సంవత్సరాలు అయిపోతే 7వ సంవత్సరమున వారు విడిపించబడడానికి ఒక చట్టం ఉంది. ఎందుకు? ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉండి రాశాడు, ఆయన యొక్క మనసులో ఎలాంటి ప్రణాళిక ఉండి రాశాడు ఆయన. ఓ దేర్ ఇస్ ఎ 7th day, దేర్ ఇస్ ఎ 7th year. ఆ 7వ సంవత్సరం రాబోతుంది. ఆ 7వ సంవత్సరంలో ప్రజలు విడిపించబడతారు, పూర్వ స్థితికి వస్తారు. ఓ పడిపోలేని స్థితిలోకి, ముడత మచ్చ కలంకము డాగు లేని స్థితిలోకి వస్తారని చెప్పి ఆయన మనసులో ఉంది కనుకనే ఆమేన్ ఈ లేఖనం రాశాడు. అందుకే లేఖనములు ఊరికనే రావట్లేదు. ఆమేన్. లేఖనాలు ఊరికనే రావట్లేదు. మీరు గమనించండి, చాలా లోతుగా మీరు ఆలోచించండి. ఆదాము ఒక సుప్రీం అథారిటీ కలిగిన వ్యక్తి, పాపంలో పడిపోయినప్పటి నుండి రోజు వరకు 6000 సంవత్సరాలు అయ్యిందని. పాపంలో పడడం సేపు నిశ్చత్వంలో ఉన్నాడు అతను. పాపం ఏం చేసిందంటే కాలమును నిశ్చత్వమును వేరు చేసింది. దేవుడు నిత్యజీవి, దేవుడి కుమారుడు కూడా నిత్యజీవి. ఆయన నిత్య జీవంలో చదివిన కాలంలో పడిపోయినప్పుడు అప్పటి నుంచి టైం కాల్కులేట్ చేస్తే ఈ రోజు వరకు 6024 సంవత్సరాలు అవుతుంది. 6024 సంవత్సరాలు అవుతుంది. అయితే నా ప్రియమైన సోదరులారా, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం అక్కడ ఏదో విడుదల కలుగుతుంది, అక్కడ ఏదో స్వతంత్రం జరుగుతుంది. ఈ స్వతంత్రతను గుర్తించాలి ఖచ్చితంగా క్రైస్తవుడు. ఒక నిజమైన దేవుని కుమారుడు దాన్ని గుర్తించాలి. ఓ నిజంగా నువ్వు దేవుని పిల్లలు అయితే, నువ్వు దేవుని కుమార్తె అయితే దేవుని యొక్క చట్టాన్ని నువ్వు పట్టుకోవాలి. ఏదో రొటీన్గా వెళ్తున్నాము వస్తున్నాము కాదు. ఏదో బైబిల్ అనేది మిగతా గ్రంథాల వల్లే గ్రంథం కాదు. ఇది జీవం కలిగిన గ్రంథం. ఇందులో జీవం ఉన్నది, విమోచన ఉన్నది. ఎందుకు ఇచ్చాడు ఇది విమోచన? ద ఒరిజినల్ ప్లేస్ లో నువ్వు వెళ్ళాలి. ఆ ఒరిజినల్ ప్లేస్ లో నువ్వు ఉండాలని ఈ జీవ గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. సో నువ్వు ఖచ్చితంగా నువ్వు స్టడీ చేస్తున్నప్పుడు ఆమేన్ నువ్వు కూడా ఆలోచించాలి నీ యొక్క విమోచన కొరకు. ఈరోజు సృష్టి ఆలోచిస్తున్న విమోచన కొరకు.
ఈరోజు సృష్టి విమోచన కొరకు కనిపెడుతుంది. ఎందుకు? దానికి విమోచన అవసరమే. ఎందుకంటే నీ నిమిత్తం నేల శపించబడింది అన్నాడు. నీ నిమిత్తము నేల శపించబడింది అన్నాడు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడు అతని నిమిత్తం నేల శపించబడిపోయింది. అందుకే భూకంపాలు, ఆ చెట్లు నరకడము, పొల్యూషన్, సృష్టి అంతా కూడా చెడిపోయింది మళ్ళీ మానవుడు బట్టి. దానికి విమోచన కావాలి. అది ఈ రోజుకి కూడా విమోచన కొరకు కనిపెడుతుంది. నీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఈ కొబ్బరి చెట్లు కూడా విమోచన కొరకు ఎదురు చూస్తారు. ఈ సృష్టి అంతా కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిడెంప్షన్. ఆమేన్. అయితే విషయం ఏంటంటే ఈరోజు మానవుడు బైబిల్ చదివి ఈ యొక్క 7వ సంవత్సరంలో విడుదల కలుగుతుందని చెప్పినప్పటికీ కూడా మనుషులు ఆచార సంబంధంగా ఉన్నారు కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టట్లేదు. ఎందుకు విడిచిపెట్టట్లేదంటే ఎవడైతే యజమానుడు ఉన్నాడో వాడికి తెలుసు 7వ సంవత్సరంలో విడుదల కలుగుతుందని. ఆ విడుదల కలిగే సమయంలో వాడు మరింత ఎక్కువగా ప్రేమిస్తాడంటే దాసుడిని. మరింత ఎక్కువగా ప్రేమించి నువ్వెక్కడికి వెళ్ళిపోతానని విడిచిపెట్టి అని చెప్పి ఎక్కువ ప్రేమ చూపిస్తాడట. ఎప్పుడు? చివరి సంవత్సరం వచ్చేటప్పుడే. ఆ లాస్ట్ ఇయర్లో ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు అతని ప్రేమను బట్టి ఇతనికి వచ్చే విడుదల అనేది పోగొట్టుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇతనికి ఇష్టం అవ్వట్లేదు విడిపించబడాలని. ఆమేన్. ఈరోజు చాలా మంది ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఎవడైతే యజమానుడిగా ఉన్నాడో, ఈ సృష్టికి యజమానుడు ఎవడు? ఈ యొక్క సాతాను ఏదేను. ఈ యొక్క సాతాను దీన్ని పరిపాలిస్తున్నాడు. ఓ పొలిటికల్స్ వాళ్ళే పరిపాలిస్తున్నారు. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు ఏమన్నాడు? నువ్వు నాకు నమస్కారం కొట్టు, ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. బికాస్ ఎందుకో తెలుసా? ఈ సృష్టి అంతా కూడా, లేకపోతే ఈ యొక్క ప్రపంచాలన్నీ కూడా వాడు కంట్రోల్ ఉన్నాయి. ఎవ్రీ ప్రైమ్ మినిస్టర్, ఎవ్రీ ప్రెసిడెంట్, ఎవ్రీ ఎమ్మెల్యే, సీఎం, పిఎం వాడు కంట్రోల్ ఉన్నారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఒక్క సెల్యూట్ నాకు కొట్టు మొత్తం నీకు ఇచ్చేస్తానన్నాడు. ఒక్క సెల్యూట్ కూడా సరిపోతా అన్నాడు. ఆమేన్. ఈరోజు దీనికి బానిస అయిపోయాడు మనిషి. ఈ చివరి సమయంలో విమోచన కాలంలో ఆమేన్ శత్రువు, ఆ దెయ్యము, ఆ సాతానుడు ప్రజల మీద ప్రేమను కుమ్మరిస్తున్నాడు. ఈ ఫైనల్ డేస్ లో, ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో శత్రువు దేవుని పిల్లల్ని విడిపించబడకుండా వాడు ఎక్కువగా ప్రేమను కనపరుస్తున్నాడు. వాడు చాలా ఎక్కువగా ప్రేమను కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు వాడు చూపించే ప్రేమను బట్టి నేను విడుదల పొందను, నాకు భూమి మీదే చాలా బాగుంది, ఆమేన్, నా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అందుకే ఈ చివరి కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. నువ్వు ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చుంటే నీ చేతిలో భోజనం ప్లేట్ పెట్టే రోజులు. ఇలా సెల్ ఫోన్లో చిన్న బటన్ నొక్కితే ముందుకు వచ్చేస్తారు. ఓ రోజు అన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడు నీకు. ఈ దెయ్యం నీకు చాలా డెవలప్మెంట్ ఇచ్చింది. ఈ దురాత్మ ఎన్నో డెవలప్మెంట్ ఇచ్చాడు నీకు. అందుకే ఈ చివరి దినాల్లో ఎక్కువ ప్రేమిస్తున్నాడు, వాడిని ఎక్కువగా ప్రేమ కనపరుస్తున్నాడు. ఆ సంవత్సరం కానీ కాపాడుకుంటే ఇక అది ఎప్పుడు కూడా బానిసే. అందుకే 6వ సంవత్సరం వచ్చేటప్పటికి వాడికి తెలుసు, 6వ సంవత్సరం వచ్చేటప్పుడు వాడికి తెలుసు. అందుకే ఈ యొక్క దెయ్యము మనుషుల మీద ప్రేమ చూపిస్తున్నాడు, మనుషుల మీద ప్రేమ కనపరుస్తున్నాడు వాడు. ఆమేన్. ఆ ప్రేమను బట్టి ఈరోజు ఈ ప్రజలు దేవుని యొక్క మనకి విమోచన ఉందన్న సంగతి మర్చిపోయి, విమోచించబడితే ఏం జరుగుతుంది, మనం వీటితోనే కనెక్ట్ అయిపోదాం. వాడు చాలా బాగా ప్రేమిస్తున్నాడు, మనల్ని బాగా ఆదరిస్తున్నాడు, వాడితోనే కనెక్ట్ అయిపోదామని చెప్పి ఈ ప్రజలు విమోచనను నిర్లక్ష్య పెట్టి మిగతా వాటి మీద ఫోకస్ పెట్టారు. ఆమేన్. దిస్ ఈస్ ద డెవిల్స్ ట్రాపింగ్. ఈరోజు ప్రజలను దెయ్యము ట్రాప్ చేసింది. దేవుని వాక్యమే తిరగకుండా ఏం రాశాడు మోషే ద్వారా, ప్రవక్త ద్వారా ఏం పలికాడు, దేవుని చట్టం ఏం చెప్తుంది, ఏంటి మనకి రోగాలు, ఏంటి బాధ, ఏంటి దుఃఖము, మేము విడిపించబడాలి అని వాక్యం మీద ఆలోచన చేయకుండా మిగతా కార్యముల మీద బిజీ పెట్టి, సిద్ధాంతముల మీద బిజీ పెట్టి, ఆచార సంబంధమైన క్రైస్తవుల మీద బిజీ పెట్టి విమోచనను మర్చిపోయేలా చేశాడు వాడు. ఈరోజు క్రైస్తవులకు విమోచన కోసం ఆలోచన లేదు. కమింగ్ అండ్ గోయింగ్. వాళ్ళు మ్యాచ్ తీసుకుంటారు, పాట పాడతారు, వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి విమోచన కోసం లేదు. చక్కగా అందమైన పాటలు పాడుతుంటారు. కానీ చాలా మంది ప్రజలు విమోచన కొరకు ఆలోచించేవారు లేరు.
ఏ కాలంలో జీవిస్తున్నాం మనము, ఏ దినాల్లో జీవిస్తున్నాము, ఇది ఎలాంటి కాలం, దేవుడు ఈ కాలం కొరకు ఎలాంటి వాగ్దానం చేశాడు అన్న ఆలోచనే క్రైస్తవులు లేదు. వాళ్ళకి స్వరం వినబడుతున్నాం, మేము విడిపించబడం, మాకు రోగాలే బాగున్నాయి, మాకు త్రాగులే బాగుంది, మాకు వ్యభిచారమే బాగుంది. ఓ సోదరుడు, ఇంతగా నువ్వు బందీ అయ్యావు కదా, నువ్వు విడిపించబడు, నువ్వు బయటకు వచ్చేసాయి, నీకు మంచి అవకాశం ఇది. ఈ 6 సంవత్సరాల నుండి కూడా నువ్వు వాటితో బాధించబడ్డావు కదా, ఈ 7వ సంవత్సరం నీకు విడుదల దొరికింది, నువ్వు బయటకు వచ్చే సోదరుడు అంటే, లేదు నా బాధ్య సీత చాలా బాగుంది, వద్దు నెక్స్ట్ ఆ బ్రాంతి సీత నా కంటి మీద కనబడపోతుండలే, వ్యభిచారం చేయకుండా ఉండలేను, వ్యసనాలు లేకపోతే ఉండలేను. దేనికి బానిస అవుతున్నాడు? పాపం చేయవాడు పాపానికి బానిస. ఈరోజు దేవుడు కుమారులుగా పిలవబడుతున్న మనము స్వతంత్రులు అవడానికి బదులు స్టిల్ ఇంకా బానిసగా ఉన్నాం. దేనికో? కొంతమంది కొన్ని బానిసత్వాలు ఉన్నారు, కొంతమంది త్రాగుల్లో బానిసలుగా ఉంటే, కొంతమంది వ్యభిచారంలో బానిసలుగా ఉంటే, ఇంకా లోక కార్యంలో బానిసలుగా ఉంటే, కొంతమంది సిద్ధాంతాలకు బానిసలు అయిపోయారు. క్రైస్తవులు అని చెప్పి ఆ ముసుగు బానిసలు అయిపోయారు. వాళ్ళు విడుదల అవసరం లేదు. ఓ దేవుడు పిలుస్తున్నాడు, ఓ నిజంగా ఒక పోరాటం పడుతుంది, ఇది అంత్యకాలమైనది, ఇది విమోచన కాలమైనది, దేవుడు మమ్మల్ని బయటికి రమ్మంటున్నాడు, దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు. ఆది కాండంలో ఆదాము ఉన్న స్థితిలోకి దేవుడు మమ్మల్ని నడిపిస్తాడంటే నచ్చట్లేదు వాళ్ళకి. దేనికో బానిస అయ్యారు, దేనికో బానిస అయిపోయారు. నిజమైన దేవుని కుమారుడు నాకు ఎప్పుడు విడుదల దొరుకుతారా, నేను ఎప్పుడు విడిపించబడతానా, ఈ వ్యభిచారం నుంచి ఎప్పుడు విడిపించబడతానా, ఈ త్రాగుల నుంచి ఎప్పుడు విడిపించబడతానా, ఈ తప్పుడు కార్యాల నుంచి ఎప్పుడు విడిపించబడతానా అని చెప్పి అతనికి ఆశ ఉంటుంది. ఎందుకంటే అతనికి తెలుసు, అతనికి చట్టం బయలుపరచబడింది, అతనికి వాక్యం బయలుపరచబడింది. ఓ నాకు విడుదల కాలం సమయం అయిపోయింది, అందుకే అన్నాడు మీ విడుదల సమయం అయింది, మీ తల పైకెత్తుకోమన్నాడు. ఇది ఏ దినాలివి? తలలు పైకెత్తుకుని కనిపెట్టే దినాలివి. ఆమేన్. ఏదో రొటీన్గా వెళ్తున్నాం వస్తున్నాం మానేండి అలాంటివి. నువ్వు ఖచ్చితంగా పైకి చూసే కాలం ఇది. ఏ దినాలు జీవిస్తున్నాడు, నువ్వు ఎంత బాధపడుతున్నావు. ఈరోజు స్త్రీ సమస్యలు ఆది కాలంలో 3వ అధ్యాయం ఫలితమది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ గర్భసంచిలో కణుకులు ఫలితం ఆది కాలంలో 3వ అధ్యాయం ఫలితమది. ఎక్కడ చూసిన క్యాన్సర్, ఎక్కడ చూసిన గుండెపోట్లు, ఎక్కడ చూసిన షుగర్లు, ఎక్కడ చూసిన థైరాయిడ్లు, కిడ్నీలు పాడైపోవడం, లివర్లు పాడైపోవడం, ఏటి వ్యాధులు. ఆది కాండం 3వ అధ్యాయం యొక్క ఫలితం. ఆది కాండం 3వ అధ్యాయం యొక్క ఫలితం. బట్ దేవుడు చెప్తున్నాడు, ఈ చివరి దినాల్లో ఈ 7వ సంవత్సరంలో మిమ్మల్ని పరిపూర్ణంగా మార్చేస్తాను, మీ బాడీ మారిపోతుంది, మీ రూపం మారిపోతుంది, ఓ మీ శరీరం మార్చేస్తాను నేను, ఒక రాగం లేకుండా అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నా వద్దు వాక్యం, నాకు ఈ రోగాలే బాగున్నాయి, నాకు ఈ త్రాగులే బాగుంది, నాకు ఈ వ్యసనాలే బాగున్నాయి, నేను షుగర్ని విడిచిపెట్టలేను, ఈ యొక్క థైరాయిడ్ విడిచిపెట్టలేను, నేను ఈ క్యాన్సర్ విడిచిపెట్టలేను. మానవుడు ఏడుస్తున్నాడు. బాగుంది, ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాయి, ఇంత టెక్నాలజీ ఎక్కడ వదిలిపెట్టేస్తారు. సాతానుడు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు సోదరులారా. కానీ దేవుడు వాగ్దానం తెలుసా? వాగ్దానం చేశాడు, మీ బాడీ రూపాలు మారిపోతాయి, కానీ రెప్పపాటులో మార్పు చెంది మీరు ఎత్తబడిలోకి వెళ్ళిపోతారు, మీరు విమోచించబడతారు. అదేమో లేఖనాలు చెప్తున్నాయి. క్షయిత అక్షేతం ధరించుకుని కళ్ళు రెప్పపాటులో ట్వింక్లింగ్ ఆఫ్ ఐ యు మస్ట్ ట్రాన్స్ఫర్. పౌలు గారు చెప్తున్నాడు అక్కడ. ఈరోజు దేని కొరకు మనం చూస్తున్నాం క్రైస్తవులారా, సోదరులారా? మనం దేని కొరకు కనిపెడతాం? ఈరోజు లేఖనాలు ఏం చెప్తుంది? ఈ దినాల కోసం. వాక్యం దేనికోసం చెప్తుంది ఈరోజు? ఈ దినాల కోసం. యు హావ్ టు చెక్. నువ్వు ఇంకా బానిస ఎందుకుంటున్నావు? నువ్వు ఇంకా రోగానికి బానిసకుండా దినాలు కాదు, నువ్వు ఇంకా పాపానికి బానిసలు ఉండే దినాలు కాదు, ఇంకా నువ్వు దుఃఖానికి బానిసలు ఉండే దినాలు కాదు. ఎంతసేపు ఓ అది సంబంధం ఇది సంబంధితం, ఎందుకు వచ్చిన బాధ? ఆమె కాండి బాధ లేదు తోటలో, హాస్పిటల్కి వెళ్ళి ఓపీ కార్డు పెట్టవలసిన బాధ లేదు ఆమెకి. ఆమేన్. ఓపీ కార్డు రాయించవలసిన పని లేదు. ఆ లాయర్లు వెనకాల, పోలీస్ స్టేషన్ వెనకాల, ఎమ్మెల్యేలు వెనకాల, ఎంపీలు వెనకాల, ఓ మినిస్టర్లు వెనకాల తిరగవలసిన పని లేదు ఆమెకి. ఈజ్ ఎ సుప్రీం, అతనే గొప్ప వ్యక్తి. అలాంటి స్థితిని దేవుడు మనకిస్తా అంటున్నాడు, కానీ ఇంకా బానిస ఉండడానికి ఇష్టపడుతున్నాం.
ఈరోజు ఎలాంటి స్థితిని దేవుడు వాగ్దానం చేశాడు తెలుసా? ఆదాము ఏ స్థితిలో అయితే పడ్డాడో, ఆదాము దేవుడిలో ఉన్నాడు. ఇస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇమేజ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇమేజ్ ఇవ్వడానికి దేవుడు మన పిలుస్తుంటే మనం ఇంకా బానిసలు ఉండడానికి ఇష్టపడుతున్నాం. అందుకే అన్నాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చున్నాడు. యేసు ప్రభు మీదకి వచ్చాడు. యేసు ప్రభు మీదకి వచ్చి ఏమన్నాడు? మేము అబ్రహాము కుమారులమే, మేము సంఘానికి వెళ్ళిపోయేవాళ్ళమే, మేము అన్ని చేసేవాళ్ళమే, మేము ప్రతి ధర్మశాస్త్రం దేవారాత్రులు మేము ధ్యానించేవాళ్ళమే. అయినప్పటికీ కూడా నువ్వు దాసుడు, నువ్వు బానిస అన్నాడు. బట్ సత్యం, దేర్ ఇస్ ఎ ట్రూత్. ఐ యామ్ ద ట్రూత్. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. అయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది అన్నాడు. అబ్రహాము సంతానం అంటున్నారు వీళ్ళు. మేము కూడా చూసే, మేము పరిచయాలు, మేము శాస్త్రులు, మేము సదుకాయలు, మేము హేరోదీలు మాట మొదలెట్టారు. మై బ్రదర్స్, సత్యము, ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. సత్యము నిన్ను స్వతంత్రుడిగా మారుస్తుంది. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు భూమికి? నిన్ను స్వతంత్రుడిగా మార్చడానికి వచ్చాడు. నిన్ను బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడం కోసం. ఆమేన్. నిన్ను బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడం కోసమే యేసు ప్రభు భూమికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పాపం చేయబడి ప్రతి వాడు పాపానికి దాసుడే. ఇప్పుడేమైపో మనం దాసులు ఉన్నాం. అందుకే అవిశ్వాసమే పాపం అన్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడు. ఈరోజు పాపం ఉన్నంతసేపు మనకు రోగాలు వెంటాడుతుంటాయి. ఈరోజు రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనలో పాపం ఉంది కాబట్టి. నీకు చిన్న తలపోటు, జలుబు కూడా పాపం బట్టి వచ్చింది. ఐఎమ్ సారీ మాట చెప్తున్నాను. స్త్రీలకి నెలసరిలు కూడా లేవు ఏదైనా తోటలో. ఆ సమస్య లేదు. హల్లెలూయా. ఎందుకు ఈ సమస్యలు మన చుట్టూ తిరుగుతున్నాయి? మనము బానిసలుగా అమ్మివేయబడ్డవారు. మనం దాసులము, బానిసలం. అయితే దేవుని కృప ద్వారా 7th ఇయర్లో దేవుడు ఒక చట్టాన్ని పెట్టాడు. లేఖనము ప్రకారంగా, దేవుడు పెట్టిన చట్టం ప్రకారంగా దిస్ ఈస్ ద 7th ఇయర్. 6000 సంవత్సరాలు గతించిపోయాయి. ఈరోజు మనిషి సంపూర్ణంగా విడిపించబడే దినాలు. ఇప్పుడు మనం కోరవలసిన ఒకటి, నాకు విమోచన కావాలి, మేము విడిపించబడాలి. ఆ యొక్క లక్ష్యం పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ నేను విమోచించేది ఏంటి? దేర్ ఇస్ ఎ వాయిస్. ఒక స్వరం ఉంది. ఆ స్వరం ఏం చేస్తాను? నేను వినిపిస్తాను. దేవుడికి మహిమ కలుగుగా. 6000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫైనల్ వాయిస్ వస్తుంది. అంత్యకాలంలో ఒక స్వరం వస్తుంది. ఆ స్వరం నేను స్వతంత్రుడిగా మారుస్తాను. ఎంతమందికి ఇష్టము? నువ్వు ఎన్నుకున్నావు అనుకో, యూఆర్ ఫ్రీ. నాకు వద్దనుకున్నావు అనుకో, నువ్వెప్పటికీ కూడా దాసుడివే, బానిస అయిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 7వ సంవత్సరంలో విడుదల. 7వ సంవత్సరంలో సొంత ఇంటికి రావచ్చు. 7వ సంవత్సరం నీ ఆస్తి నీకు వచ్చేస్తుంది. 7వ సంవత్సరం ఏదైతే పోగొట్టుకున్నా అంతా నీకు వచ్చేస్తుంది. తెలిసేలా విషయం ఏంటంటే, నేను పోగొట్టుకున్నాను సంగతి తిరిగారు. నువ్వు పోగొట్టుకున్నాననే సంగతి నీకు తెలియకుండా నువ్వు ఎక్కడ తిరుగుతావు? నీ కొంపకూడు తెలితే కదా ఇంటికి వస్తావు. కొంపకూడు తెలితే నువ్వు ఇంటికి వస్తావు. కానీ కయ్యను దేశదిమ్మని రాయబడింది. వాడికి ఏ కొంప కూడా తెల్లాడు. వాడికి ఏం పెట్టాడు పేరు? దేశదిమ్మని. ఏం చేస్తాడు? సాయంకాలం వచ్చాడు, ఎక్కడ పడుకుంటాడు ఇష్టం. ఉదయకాలం ఎగుతాడు, ఏ ట్యాప్ ఎక్కడ పోతాడు, పడుకుంటాడు, మళ్ళీ టిఫిన్ చేస్తాడు, ఏ వైన్ షాప్ అక్కడ తిరుగుతుంటాడు, మళ్ళీ ఏ సినిమా పోతుంటాడు, ఆ శిఖరాలు చేస్తుంటాడు, మళ్ళీ సాయంకాలం వస్తుంది, ఎక్కడున్నాడు పడుకుంటాడు. ఆమె ఇప్పుడు దేశదిమ్మరి. అందుకే కయ్యను ఒక దేశదిమ్మరిగా ఉన్నాడు. వాడికి అసలు కొంపేలేదు. నాకు ఈ కొంప వెనక్కి తిరిగి రావాలి. అందుకోసం వాడు బలియార్పణ ఏమర్పించాడు? వాడు పళ్ళు పలహారం పెట్టాడు. కానీ ఏమేది తెలుసు? నా కొంప ఏంటో, నేను ఎక్కడికి రావాలో తిరిగి, నేను ఏ స్థితిలో పడిపోయేది, ఏ స్థితిలో రావాలి అన్న సంగతి ఏమేది తెలుసు. అందుకోసమే రైట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఒక శ్రేష్టమైనటువంటి బలి అర్పణ కయ్యను చేసిన దానికంటే ఏమేది చేస్తున్నాడండి. అతను తెలుసు, నాకు ఇల్లు ఒకటి ఉంది, నాకు వెళ్ళిపోవాలి, నా ఆస్తిని పోగొట్టుకున్న నా పితరులు, ఇక్కడ నేను బానిసగా ఉన్నాను, నాకు విడుదల కావాలని చెప్పి ఏమేదో తెలుస్తుంది. కానీ కయ్యనికి తెలియట్లేదు. అందుకే నా ప్రియమైన సోదరులు, ఇప్పుడు మనకు తెలియాలి.
నువ్వు విడిపించబడాలని తెలియాలి. నువ్వు బానిసగా ఉన్నావని తెలియాలి. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా నీకు తెలియాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలిస్తే అక్కడికి వెళ్తావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు అర్థమవుతే నువ్వు అక్కడికి వెళ్తావు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ప్రియమైన సోదరులు జాగ్రత్తగా గమనించండి, ముందుకు వెళ్దాం. హల్లెలూయా. సో ఖచ్చితంగా రెస్టోరేషన్ జరగాలంటే ఒక యాజకుడు ఏం చేస్తాడంటే అతను పని చేసుకుంటాడు. ఇంకో లేఖనం చదువుతాం, లేవికాండం. నేను స్లోగా క్లోజ్ చేస్తాను, జాగ్రత్త వినండి. 20 మరియు 7 విశ్రాంతి సంవత్సరములు అనగా 7 7 గల సంవత్సరములు లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదం చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా శృంగనాదం చేయవలెను. మీరు ఆ సంవత్సరము అనగా 55వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీరు దేశ నివాసులందరికీ విడుదల కలిగేదని చాటిపోవలెను. అది మీకు సునాదముగా ఉండను. అప్పుడు మీలో ప్రతి వాడును తన శ్వాసను తిరిగి పొందవలను. ప్రతి వాడు తన కుటుంబముకు చేరవలను. ఆ సంవత్సరం అనగా 55 సంవత్సరంలో మీకు సునాది కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధపరచబడిన నీ ఫలముల వృక్షములను ఏరుకొనకూడదు. ఇది సునాద కాలమైనది. సో ఈ చట్టంలో ఏం చెప్తున్నాడంటే ఒక వ్యక్తి దగ్గర బానిస ఉండి పని చేస్తున్న కాలంలో ఈ సునాద సంవత్సరం వచ్చేటప్పటికి ఒక యాజకుడు ఒక బోర తీసుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు ఆ స్వరం ఎప్పుడైతే అతని చేతిలో పడ్డాదో లేకపోతే చెవిలో పడ్డాదో వెంటనే అతను చేస్తున్న పని అక్కడే పక్కన పెట్టి నాకు విడుదల చేసింది టాటా బాయ్ బాయ్ చెప్పేసి తిరిగి తన స్వదేశానికి సొంత కుటుంబం అందరికి వచ్చేయచ్చు. ఆమేన్. సొంత కుటుంబం దగ్గరికి వచ్చేయచ్చు. అక్కడ ఎవరు అడిగితే సరిపోడు. నువ్వెందుకు నైతికి వెళ్ళిపోతున్నావు అంటే సరిపోడు. ఎందుకు ఇంతకాలం నిన్ను పెంచాను కదా, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అనడానికి సరిపోడు. ఎందుకంటే టైం అయిపోయింది. ఏది కూడా అతను పట్టుకోలేదు, ఏది కూడా నిలవ చాలదు. వెంటనే విడిపించబడవచ్చు. ఆమె ఇందా చెప్పాను కదా, నాకు వద్దు అనుకుంటే కనుక ఇప్పటికీ బానిస అవుతాడు. అందుకే జాగ్రత్తగా గమనిస్తే నా ప్రియమైన సోదరులారా, దేవుడు ప్రారంభంలో కూడా ఒక అద్భుతమైన సంఘాన్ని దేవుడు నిలబెట్టాడు. ఆ సంఘమే అపోస్తుల ద్వారా కట్టబడిన సంఘం. దిస్ ఇస్ ద పవర్ఫుల్ చర్చ్. ఆదాము ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో అంతే పవర్ఫుల్గా ఈ అపోస్తుల సంఘం ఉంది. వారు నీడలో స్వస్థతలు వచ్చేవి, వారు ఉమ్ములో స్వస్థతలు వచ్చేవి, వారు చేతి రుమాలు వారు పట్టుకుంటే స్వస్థత వచ్చేది. ఆమేన్. వాళ్ళ ముందు పాపము కూడా నిలబడేది కాదు. పాతాళం అంతా షేక్ అయ్యేది. దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడేవి కాదు. అంత పవర్ఫుల్ చర్చ్. ఇప్పుడు సంఘం ఏమైందంటే జాగ్రత్తగా గమనించండి, ఈరోజు సంఘం అమ్మివేయబడింది. దేనికి అమ్మివేయబడింది సోదరుల? సిద్ధాంతాలకు అమ్మివేయబడింది. వాక్యమునకు బదులుగా సిద్ధాంతాలకు అది అమ్మివేయబడింది. వాక్యముతో నిలుచుండడానికి బదులుగా వాక్యము గారి కార్యాల్లోకి వెళ్ళిపోయింది. వాక్యము గారి కార్యాల్లో పడిపోయింది. అది బానిసగా ఉంది. ఎవరి చేతిలో ఉంది? కంట్రోల్లో ఉంది. సంఘము సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అపోస్తుల ద్వారా ఉన్నప్పుడు సంఘము చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా ఉంది. తర్వాత వారి యొక్క అవిశ్వాసమును బట్టి అపోస్తులు వెళ్ళిపోయిన తర్వాత సంఘములకి క్రూరమైన వాళ్ళు ప్రవేశించి సంఘాన్ని ఏం చేశారు? బానిసగా మార్చేశారు. సిద్ధాంతాలకి సంఘం బానిస అయిపోయింది. వాక్యానికి బదులుగా సిద్ధాంతాలకి సంఘాలు బానిస అయిపోయాయి. ఆచారాలకు బానిసలు అయిపోయాయి. కల్పనా కథలకు బానిసలు అయిపోయారు. ఆమె దేవుడికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు దాంట్లో పట్టుకుని పీడించబడుతున్నారు. ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఇప్పుడు సంఘం సాతాను కంట్రోల్లో ఉంది. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, దేవుడికి స్తోత్రం కలుగునుగా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, దేవుడికి మహిమ కలుగునుగా. 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం. మొదటి భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడికి పాప పురుషుడు బయలుపడితే కానీ దినం రాదు. ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజింపబడుతుందో దాని అంతటి మీద ఎదిరించు దాని అంతటికి పైగా వాడు
తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాడు గనుక. అంటే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? దెయ్యంగాడు. సాధారణ ఎక్కడ కూర్చున్నాడు బైబిల్లో పౌలు గారు? దేవుని ఆలయంలో కూర్చున్నాడు. అంటే సంఘం ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? ఇప్పుడు సంఘం ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతుందో చూడండి. ఈరోజు క్రైస్తవులు మనం ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతుందో చూడండి. ఈరోజు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, సంఘములో దెయ్యం కూర్చోవడం ధైర్యంగా. అపోస్తుల సంఘంలో దెయ్యం వస్తే గడగలాడించేవాడు. అందుకే పేతురు ఏమన్నాడు? ఈ సంఘం ముందు పాతాళంలో ఒక ద్వారములు నిలబడమన్నాడు. ఆ మాట చెప్పి ఒక 30 సంవత్సరాల తర్వాత సంఘములో దెయ్యం ఉందంటున్నాడు. పేతురు ఏమన్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, పేతురు ఈ బండ మీద సంఘాన్ని కడతాను, ఈ ప్రత్యక్ష బండ మీద సంఘాన్ని కడతాను అన్నాడు. దీని ఎదుట పాతాళంలో ఒక ద్వారములు నిలబడమని చెప్పాడు. దట్ ఈస్ ద పవర్ఫుల్ చర్చ్. కానీ యేసుక్రీస్తు చనిపోయి ఒక 30-40 సంవత్సరాల తర్వాత పౌలు గారు రంగం మీదకి వచ్చే సమయంలో సంఘములో దెయ్యం కూర్చుంది, దెయ్యాన్ని ఆరాధిస్తున్నాడు అన్నాడు. ప్లీజ్ చెక్ చేయండి ఒకసారి. అంటే సంఘము క్రమేపీ ఎవరికి దాసుడిగా మారిపోతుందో చూడండి. వాక్యముతో నిలబడవలసిన దానికి బదులుగా అండర్ కంట్రోల్, డెవిల్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. అందుకే ఎవ్రీ చర్చ్, ఎవ్రీ క్రిస్టియన్, యూ హ్యావ్ టు చెక్. నువ్వు ఎవరి కంట్రోల్ ఉన్నావు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరి కంట్రోల్ ఉన్నావు చూడాలి. ఎంతకాలం? 6 సంవత్సరాల పాటు దెయ్యాల కంట్రోల్ ఉన్నాయి. 6 సంవత్సరాల పాటు ఈ 2000 సంవత్సరాల్లో ఓ దేవుడు 6 సంఘ కాలాలు 7 సంఘాలుగా డివైడ్ చేశాడు. ఈ 6 సంఘ కాలాల్లో దెయ్యము ఏలుబడి చేస్తానే ఉంది. మొట్టమొదటి సంఘ కాలంలోనే దెయ్యం వచ్చేసింది. వచ్చిందా లేదా? ఈ 2000 సంవత్సరాలు దేవుడు ఎలా మార్చాడు? 7 సంఘ కాలాలుగా మార్చాడు. ఎఫెసు, స్ముర్న, పెర్గమస్, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈ 2000 సంవత్సరాల్ని 7 సంఘాలుగా మార్చాడు. ఈ 6 సంఘ కాలాల్లో కూడా దెయ్యం యొక్క కంట్రోల్లోకి సంఘం వెళ్ళిపోతుంది. వస్తున్నాడు ఒక న్యాయాధిపతి లాంటి వాడు, విడిపిస్తున్నాడు, మరలా వెళ్ళిపోతుంది. పౌలు గారు ఉన్నంత సేపు శక్తివంతంగా ఉంది సంఘం. అప్పటికే చెప్పాడు, నేను వెళ్ళిపోతూ వస్తాడని. ఆ కాలంలోనే చెప్పేశాడు. పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు. ఆమేన్. ఓ పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు. సంఘంలో చూస్తే దెయ్యాలు ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడే దెయ్యాలు సంఘంలోకి వచ్చాడు. అంత పవర్ఫుల్ స్పీకర్, ప్రీచర్, శక్తివంతమైన అపోస్తలుడు ఉన్న కాలములోనే సంఘములోకి దెయ్యం వచ్చింది. ఏంటి? నేనేం మాటలు చెప్తున్నాను, బైబిల్ ఇది. ఎవరి కంట్రోల్లోకి వెళ్తుంది ఇది? పౌలు గారు ఉన్నారు ఇంకా భూమి మీద. ఆ శక్తివంతమైనటువంటి ప్రీచర్ ఉన్నాడు, ఒక సింహం లాంటి ప్రీచర్ ఉన్నాడు. అయినప్పటికీ కూడా సంఘంలో దెయ్యం ఉందన్నాడు. ఆమేన్. పౌలు గారికి అర్థమవుతుందా లేదా? దెయ్యం ఎలా ఉంది? ఎలా ఉందా? హూ ఇస్ డెవిల్, హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు, దెయ్యం ఎవరు? దేవుడు ఎవరు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈస్ వర్డ్. వాక్యమే దేవుడు, ఓ దేవుడే వాక్యం. మరి దెయ్యం ఎవరు? వాక్యము కానిదే దెయ్యం. వాక్యము కానిదే దెయ్యం. ఇప్పుడు పౌలు గారు చెప్పేది ఏంటంటే, వాక్యము కానివి సంఘాన్ని ఏలుబడి చేస్తున్నావి అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఖచ్చితంగా 6 సంవత్సరాలు గడవాలి. 6 సంవత్సరాలు ఏమవ్వాలి? గడవాలి. ఎందుకంటే దేర్ ఇస్ ద రిడెంప్షన్ ప్లాన్ ఉంది. అక్కడ ఒక విమోచన చట్టం ఉంది. అందుకే ఈ 2000 సంవత్సరాల్లో ఈ 6 సంఘ కాలాల్లో కూడా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మను బంధించారంట సంఘాలు. ఈ 2000 సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మ బంధించబడింది. అది గట్టిగా ప్రసంగం చేస్తుంటే నెక్స్ట్ దానికి ఇబ్బంది పెడుతున్నారు, దానికి సెటరింగ్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటే దాన్ని బ్రేక్ చేయాలని, దాన్ని వెనక్కి లాగాలని చెప్పి బంధించారు.
మెయిన్ అయినప్పటికీ కూడా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఎంతకాలం వెయిట్ చేయాలి? చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నాడు. 6 years వెయిట్ చేస్తున్నాడు. అందుకే ఆయన మొట్టమొదటి సంఘ కాలం నుండి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయితే, సార్దీస్, ఫిలదెల్ఫియా వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ 6 సంఘ కాలాలు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చట్టాన్ని తప్పిపోడు, ఆయన విమోచన ప్రణాళిక తప్పిపోడు. 7వ సంవత్సరం కూడా వస్తూ ఉంది, 7వ సంఘకాలం కూడా వస్తూ ఉంది. ఈ 7వ సంఘకాలం వచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనలను ఆ బానిసలుగా మారిపోయాం. సిద్ధాంతాలకి, ఓ వాక్యం లేని కార్యాలకి, దెయ్యం ప్రవేశపెట్టినటువంటి ఆచారాలకి మనం బానిస అయిపోయాం, బౌండ్ అయిపోయాం. ఇందులోంచి విడిపించబడ్డానికి ద లాస్ట్ చర్చ్ వచ్చింది. దట్ ఈస్ ద లావోదిషియన్ ఏజ్. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు వెయిట్ చేశాడు. ఎందుకంటే ఆయన చట్టాన్ని ఇప్పుడు తప్పిపోడుగా 6000 సంవత్సరాల పాటు వెయిట్ చేశాడు. నిజంగా వెయిట్ చేశాడు ఇప్పటి వరకు కూడా. ఈ 6 సంఘకాలం వరకు ఆయన వెయిట్ చేశాడు. బట్ 7th year వచ్చేటప్పటికి మెయిన్ ఏం చేయబోతున్నాడు? ఆయన ఒక ప్రకటన చేయబోతున్నాడు. ఆమేన్, ఒక ప్రకటన చేస్తాడు. ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశాడో, ఆమేన్, ఆ 7వ దినమున 7వ సంవత్సరమున ఒక యాజకుడు వచ్చి బోర ఊతాడు. బోర ఊదినప్పుడు ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క శత్రువు యొక్క ఆ యొక్క యజమానుడి చేతిలో బలహీనపడుతూ వాడు పనులు చేస్తా ఉన్నారో, ఈ స్వరం వినిపించుకుని బయటికి రావచ్చు. వారు బయటకు వచ్చేయచ్చు. ఆమేన్, హల్లెలూయా. లేదు మాకు వద్దు ఈ స్వరం అన్నారంటే కనుక క్లోజ్ అయిపోతుంది. అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథం 17 వచనంలో గమనించండి. ప్రకటన గ్రంథం 17 వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా, ఆమేన్, అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు తెలిపిన సువార్త ప్రకారముగా దేవుని మర్మము సమాప్తమవుతుంది. ఏ మర్మము? విమోచన మర్మం అంతా సమాప్తం అవబోతుంది. ఎప్పుడు? 7వ దూత బోరుతాడు. 5-6 బోర్లు ఊదినప్పుడు కాదు, 7వ దూత బోర ఊదినప్పుడు ఎవ్రీథింగ్ సమాప్తం అవుతుంది. ఆమేన్. సమాప్తమని ఎప్పుడైతే స్త్రీలో పలికాడో ఏం జరిగింది? సమాధాన పరిశుద్ధులు బయటకు వచ్చారా లేదా? సమాధాన పరిశుద్ధులు బయటకు వచ్చారా లేదా? ఇప్పుడు 7th ఏంజెల్ ఎప్పుడైతే బోర ఊదుతున్నాడో, ఆమేన్, ఇప్పుడు సమాధిలో ఉన్నటువంటి, ఆమేన్, బానిసలుగా ఉన్నటువంటి, సిద్ధాంతానికి ఆచారానికి బానిస అయిపోయినటువంటి వ్యక్తులను, ఆమేన్, విడిపించడానికి సమాప్తం పలికాడే. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? అందుకే చట్టాన్ని ఎప్పుడు తప్పిపోయాయి. ఆయన బోర ఊదుతున్నాడు. ఆయన బోర ఊదుతున్నప్పుడు ఆ స్వరం నువ్వు విన్నావంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని కఠినపరచుకోకూడదు. ఈరోజు 7వ సంఘ కాలంలో మనం జీవిస్తున్నాం. ఆమేన్. ఇది 7వ సంఘ కాలం. ఈ సంఘ కాలంలోనే 7వ సంవత్సరంలోనే దేవుడు బోర ఊదుతున్నాడు. ఎవరు ఊతారు? ఒక యాజకుడు ఊతాడు. ఒక శృంగనాదం చేస్తాడు. ఈ శృంగనాదం దేని కొరకు? ప్రాయశ్చిత్తార్థం కొరకు. ఈ ప్రాయశ్చిత్తం ఏం చేస్తుంది? నిన్ను విమోచిస్తుంది. ఇప్పుడు ఎందుకు 7వ సంవత్సరంలో 7వ సంఘకాలంలో దేవుడు బోర ఊతున్నాడంటే నిన్ను ప్రాయశ్చిత్తాన్ని నడిపించడం కోసం, నిన్ను సంపూర్ణంగా విమోచించడం కోసం, సంపూర్ణంగా నువ్వు మార్పు చెందడం కోసం, నీ బానిసత్వం నుంచి బయటికి రావడం కోసం. ఆమేన్. ఏమైపోయింది? 6000 సంవత్సరాల నుంచి సంఘము సిద్ధాంతాలకి, ఆచారాలకి, అనేక రకరకాల సిద్ధాంతాలు ప్రవేశపెట్టుకుంటూ వచ్చారు. ఇది మనుషులు కాదు, దెయ్యం. ఏ సేవకుడు కాదు, దెయ్యం. ఏ బిషప్ కాదు, దెయ్యం. ఏం చేసింది బ్రదర్స్? ఎవరికి నచ్చిన సిద్ధాంతంలో పెట్టారు. ఐఎమ్ సారీ, నేను సంఘాలు పెరుగుతున్నాను చెప్తాను ఖచ్చితంగా. యెహోవా సాక్షులు దానికి బానిస చేశారు. సెవెంత్-డే వాళ్ళు ఒక సంఘానికి బానిస చేశారు. జీఎం ఒకదానికి బానిస చేసింది, లూథరన్ దానికి బానిస చేసింది, రోమన్ కేథలిక్ దానికి బానిస చేసింది. మేము ఎవరంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఈరోజు ఏం చెప్తున్నారు? మీరు ఎవరంటే మేము క్రైస్తవులు అని చెప్పట్లే. క్రైస్తవుడు ఎప్పుడూ స్వతంత్రుడే. కానీ ఏమంటున్నాడు? నేను బాప్టిస్ట్ అండి, నేను జీడిఎం అండి, నేను లూథరన్ అండి, నేను ఆ సంఘం అండి, ఈ సంఘం అని. నేను ఎవరు విమర్శించట్లేదు.
బట్ మనుషుల్ని బానిసలుగా దాసులుగా మార్చేసింది దెయ్యం. నేను క్రైస్తవుని చెప్పుకోలేకపోతున్నాను ఈరోజు. ఐఎమ్ క్రిస్టియన్, నేను యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వాడు, ఐఎమ్ క్రిస్టియన్, నేను తిరిగి జన్మించిన వాడిని అని చెప్పట్లేదు. మాది మీది అని అంటాడు. కొంతమంది ఆ సంఘం బానిస, ఈ సంఘాన్ని బానిస, ఆ సంఘాన్ని బానిస. ఏమవుతుంది? ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీవన్, కానీ నా యొక్క ఇంటెన్షన్ పట్టుకోండి. ఐ లవ్ యూ ఆల్. నా ఇంటెన్షన్ పట్టుకోండి. నా ప్రీచింగ్ ఉన్న భారాన్ని చూడండి. దేనికి బానిస అయిపోయాం మనం ఈరోజు? దేన్ని మనం విడిచిపెట్టాం? మనం ఏదో 2 కవ్వింపులు, 4 జోకులు బానిసలా. ఎవరో ఒకరు నిలబడతాడు, నవ్వుతుంటాడు, ఇక వాడు చుట్టూ తిరగడమే. అది నేను పరలోకం తీసుకెళ్తాను. నీకు జోకులు పరలోకం తీసుకెళ్తాయా? పాటలు పరలోకం తీసుకెళ్తాయా? నేను విమోచించేది వాక్యం. సోదరి సోదరులారా, నిలబడి జోకులు వేసి డబల్ మీనింగ్ డైలాగ్ కొట్టి కవ్వించి అయ్యించి నిజంగా ఎంత అద్భుతం అంటే నువ్వు మోసపోతున్నావు సోదరుడా, బానిస అవుతున్నావు. సత్యము నిన్ను ఎప్పుడు స్వతంత్రుడిగా చేస్తుందండి. ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ. నిన్నెప్పుడు విడిపిస్తుంది. ఎవరో నిలబడి 3 జోకులు వేస్తే దానికి జై జై కొట్టేది కాదండి క్రైస్తవం అంటే మంది. విమోచన కొరకు మనం ఆలోచించా. ఏదో థియాలజీగా మనం చెప్పేది, లేకపోతే మన సొంత సిద్ధాంతంగా చెప్పేది. ప్రతి క్రైస్తవుని విమోచన కొరకు చెప్పాలి ఈరోజు. ఆమేన్. ఈరోజు రక్షణ కాలం కాదు, విమోచన కాలం. రక్షణ కాలం 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. దిస్ ఇస్ ద redemption age. ఇది 7th year. ఏం చేయాలి? ఎప్పటిదాకా వాళ్ళే బానిసలు చేసుకున్నారని జేకిపించలేకపోతున్నారు. మాది ఎందుకు అయిపోతుంది? ఈ విధంగా బానిసలుగా మారుతాం. మనం సంఘాలకి కూడా బానిసలుగా మారుతాం. ఆమేన్. హల్లెలూయా. ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ. అందుకే 7వ సంవత్సరంలో ఏమొస్తుంది? ఒక బోర పడుతుంది. ఒక యాజకుడు వస్తాడు. యాజకుడు వచ్చి బోరవుతాడు. ఓ నా ప్రజలారా, బానిసత్వం నుంచి విడిపించబడండి, ఆ సిద్ధాంతాన్ని విడిపించబడండి, ఓ మీ ఆచారాన్ని విడిపించబడండి అని ఒక స్వరం వచ్చింది అనుకో. ఆమేన్. ఆ స్వరానికి ఈ వ్యక్తి లోబడి బయటకు వచ్చారు. ఆమేన్. విడిపించబడాలంట. ఆమేన్. ఈరోజు ఒకరి మీద ఒకరు పెత్తనం లేదు. నా మీద పెద్ద బిషప్ ఉంటాడు, ఆర్చ్ బిషప్ ఉంటాడు, నేను 10 మందిని తయారు చేశాను. నాన్ సెన్స్ అంతా కూడా. ఎవరు చెప్పారు నీకు అదంతా? ద హోలీ గోస్ట్ ఇస్ ద హెడ్షిప్. పరిశుద్ధాత్మ ఈరోజు మనకి హెడ్షిప్ అండి. ఈరోజు మనం దేని నుంచి బైపాస్ అవుతున్నాం? ఈరోజు మనం దేని నుంచి బైపాస్ అవుతున్నాం? హెడ్ టు చెక్ అవర్ లైఫ్. హల్లెలూయా. అందుకే 7వ దూత బోర ఊదుతున్నాడు. బోర ఊదిన స్వరం విని నువ్వు కఠినపరుచుకున్నావంటే నీ కుదిరే స్వరం వినబడుతుంది. స్త్రీలు ఈ రోజు కూడా నా ప్రజలారా దాని పాపంలో పాలివారి కాకుండా అది వ్యభిచార మద్యముతో మత్తులవుతున్నారు. ప్రకటన 17 ఒక స్త్రీ ఉంది. దాని చేతిలో సువర్ణ పాత్ర ఉంటుంది, గోల్డెన్ కప్. ఆ గోల్డెన్ కప్లో ఉన్న మద్యము ప్రజలకు పోస్తుంది. అందరూ దాన్ని తాగి 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 తూగుతున్నారు. మద్యానికి బానిస అయిపోయి ఈరోజు ప్రజలు. దేర్ ఈస్ ఎ వాయిస్. 18 వాయిస్ వస్తుంది. మై పీపుల్, నా ప్రజలారా, ఈ మద్యానికి బానిస అయిపోయిన ప్రజలారా, దానిని విడిచి బయటికి రండి. గుర్తుపెట్టుకోండి, మద్యం ఎప్పుడు సిద్ధాంతానికి మాది. దేర్ ఈస్ ఎ చర్చ్. స్త్రీ ఎప్పుడు కూడా రిప్రజెంట్ టు ద చర్చ్. ఈ స్త్రీని వేషని పిలిచాడు సంఘం, మహావేషని పిలిచాడు. హూ ఇస్ ద గ్రేట్ హోర్లెట్? ఎవరు ఆ గొప్ప మహావేష? ఎవరు? దట్ ఇస్ ద రోమన్ క్యాథలిక్. దాని మధ్యన తాగుతున్నారు, దాని సిద్ధాంతాలు తాగుతున్నారు ఈరోజు. దాని నుంచి విడిపించడానికి సెవెంత్ ఏంజెల్ బోరవుతా ఉంది. మై పీపుల్, నువ్వు దానిలో నుంచి బయటికి రా. ఆ సిద్ధాంతం అది మద్యంతో మత్తులు పడుతుంది. ఎవరిని? రాజుల్ని, అధికారుల్ని, ప్రధానుల్ని, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు దాని మధ్యనే తాగుతున్నాడు. ఈరోజు నువ్వు ఫాలో అయ్యే ప్రతి ట్రెడిషన్ అంతా కూడా వాడిని. చాలా మంది చెప్తారు వాడికి నాకు సంబంధం లేదంటారు. సంబంధం లేకపోతే ఆడి ట్రెడిషన్ అందరూ ఎందుకు ఉంటాయి?
దాని యొక్క ట్రెడిషన్ మన దగ్గర ఉంటాయి, ఉండదా? అదే చెప్తున్నాడు, ద ఏంజల్ ఒక దూత బూరుతుంది, మై పీపుల్ బయటకు వచ్చే సెవెంతీలు. ఆమేన్. ఈ స్వరం విని, ఈ స్వరాన్ని విని 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 నువ్వు కానీ కఠినపరుచుకుని నాలుగు సింపుల్గా అన్నావంటే కనుక నీకు అదే ఈ సువార్త వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. నువ్వు స్టిల్ ఎప్పటికీ నువ్వు దాసుడే, నీకు విమోచన లేదంతే. నువ్వు నీ జీవితంలో విడిపించబడలేదు. ఏం చేస్తాడు ఫైనల్ టైంలో? ప్రేమిస్తాడు. ఆమేన్. ప్రేమిస్తుంటాడు, ఆప్యాయత చూపిస్తాడు. దేవుడు ఒక స్వరం వచ్చిందంటే కృప, అది నిన్ను విడిపించడానికి వచ్చింది దేవుడు ఒక స్వరం. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఏం చేస్తుంది? ప్రేమిస్తుందండి, ఎక్కువ ప్రేమ. సాధారణ చూపించే ప్రేమను బట్టి నిజమైన దేవుని ప్రేమను వదిలేసుకుంటామంట. అందుకే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు 7వ సంవత్సరంలో సాధారణ చూపించే ప్రేమను బట్టి, ఆమేన్, ఈ సిద్ధాంతాలు పోసే దాని ప్రేమను బట్టి ఈరోజు నిజమైన వాక్యాన్ని ప్రజలు పక్కతో పట్టిస్తున్నారు. ఆ టీవీల కోసం, ఆ సినిమాల కోసం, విచారాల కోసము, ఆ త్రాగుడు కోసము ఏం చేస్తున్నారు? దేవుడు యొక్క స్వరం పక్కన పెడుతున్నారు వీళ్ళు. వాళ్ళకి ఇంకా కుదిరే పడుతుంది. ఇంకా దేర్ ఇస్ నో చాయిస్ ఇన్ ది 7th ఇయర్. దిస్ ఇస్ ద ఫైనల్ అవర్. ఈ యొక్క కాలంలో స్వరం పైకి వెళ్తుంది. ఇప్పుడు కానీ నువ్వు మిస్ అవుతే కనుక నీకు కుదురు పడతా, జాగ్రత్త. నేను ఇంకెప్పటికీ విడిపించబడవు, నేను విడిపించబడతాను అన్న అవకాశం లేదు నీకు. ఎందుకంటే స్వరం ఎక్కడికి వచ్చి నీతో మాట్లాడి నిన్ను మేల్కొల్పి నీ జీవితాన్ని కట్టి, ఆమేన్, నిన్ను ఇంకా పైకి పురుకొల్పింది. అయినప్పటికీ కూడా నువ్వు రియాక్ట్ అవ్వదు కాబట్టి నీ జీవితంలో విమోచన లేదు, నీకు రక్షణ లేదు, నీకు పరలోకం కూడా లేదు, నీకు ట్రాన్స్ఫర్మేషన్ లేదు, బాడీ చేంజ్ లేదు, రాప్చర్ లేదు, విమోచన లేదు. ఎంతమంది అర్థమవుతుంది? దేవుడి స్తోత్రం కలుగుగా. దిస్ ఈస్ ద 7th చర్చెస్. దిస్ ఈస్ ద 7th ఇయర్. దేర్ ఈస్ ఎ వాయిస్ ఇన్ దిస్ అవర్. ఆమేన్. ఈ కాలంలో ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం విని కూడా నువ్వు కఠినపరచుకోవద్దు, కఠినపరచుకోవద్దు. దానికోసం ఆలోచించి, దానికోసం నువ్వు ఆలోచించి. ఐఎమ్ నాట్ ఏ జోకర్, ఐఎమ్ నాట్ ఏ జోకర్, ఐఎమ్ రఫ్ స్పీకర్. ఎక్కడికి వెళ్ళినా ప్రీచింగ్ ఇంతే ఉండదు. నవ్వించి కవ్వించి గుంజి నవ్వించి ఎక్కడికి పాకపోక నాకు వద్దు. దేవుడు ఎక్కడ అడుగుతున్నాను? ఎందుకంటే జీవము మరణముల మధ్యలో నిలబడుతున్నాడు. ఇక్కడ బలి పెట్టమనేది ఆటలాడుకునే స్థలం కాదు, జోకులు వేసుకునే టైం కాదు. ఇది ప్రజలకి దేవునికి మధ్యలో నిలబడి మరణంలో నుంచి జీవనం నడిపించేది బలి పెట్టమంటే. ఆటలు ఆడితే దేవుడు టాప్ లేకెత్తాడు. ఆమేన్. డబల మీనింగ్ డైలాగ్ కొడితే దేవుడు లేపెత్తాడు. జాగ్రత్త. వాక్యం అంతే. పట్టుకోండి నా ప్రియమైన సోదరులు. ఐఎమ్ క్లోజింగ్ నౌ. నేను మూవీ చేస్తున్నా. నా ఇంటెన్షన్ పట్టుకోండి. నేనేం ప్రీచింగ్ చేస్తున్నా పట్టుకోండి. ఆమేన్. దేవుడు ఒక చట్టం మీద ఆలోచించండి. దిస్ ఇస్ ద రిడెంప్షన్ ఏజ్. మనం విమోచించబడే కాలం. దేవుడు మన శరీరాలు మార్చబోతున్నాడు. మన శరీరాలు మార్చబోతున్నాడు. ఇది పాపరూపమైన శరీరం. ఇది రక్తము పాపాన్ని ప్రేరేపిస్తుంది. ఇది ప్రేరేపణ బట్టి మనం పాపంలో పడిపోతున్నాం. ఈ శరీరాన్ని, ఈ మృతమైన దాన్ని ఒక జీవం కలిగింది మింగేయడానికి సిద్ధంగా ఉంది ఈ చివరి దినాల్లో. ఈ చివరి దినాల్లో ఈ యొక్క మృత తుల్యమైన శరీరాన్ని మార్చేటటువంటి ఒక దేహం సిద్ధంగా ఉంది. ఇది రిడెంప్షన్ ఈజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. డోంట్ బైపాస్ యువర్. నువ్వు బైపాస్ అవ్వద్దు వాక్యంలో నుండి. స్టే విత్ ద వర్డ్. వాక్యంతో నిలబడు. దేర్ ఈజ్ ఎ వాయిస్. దేవుడు పిలుస్తున్నాడు, రిడెంప్షన్ ఈజ్ పిలుస్తున్నాడు. నేను ఇంకెక్కడే ఉంటాను, నా సిద్ధాంతాలు ఉంటాను, నా ఆచారాలు ఉంటాను, నేను పట్టిన దానికి కుందేలకి 3 కాళ్ళు ఉంటాయి, నేను పెద్దోడిని. చెత్త పొట్టలో పడేయండి. ద హోలీ గోస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రీచర్ ఇన్ దిస్ వరల్డ్. నోబడీ. ఆమేన్. ద హోలీ గోస్ట్ ఎవరిలోకి వస్తే ఒక అదే పెద్దోడు. హల్లెలూయా. ఏం జరిగింది గమనించండి. మానవుడు పతనం అయినప్పటి నుంచి ఈరోజు 6000 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ ఉంటుంది మోజేసులా 7th ఇయర్ వచ్చేటప్పటికి ఒక వాయిస్ వస్తుంది, విమోచన. అంతే కాలంలో దేవుని యొక్క స్వరం వస్తుంది.
ఏడు తెలుసా? నేను విడిపించడం కోసం, నీ బాడీని ట్రాన్స్ఫర్ చేయడం కోసం. వ్యాధి లేని శరీరాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. బాధ లేని, దుఃఖం లేని, వేదన లేని శరీరాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. నీ కన్నీళ్ళు ఉండవు, మరణ ఘోష ఉండదు, సముద్ర ఘోష ఉండదు. అలాంటి అద్భుతమైనటువంటి దేహాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. సోదరి సోదర, ఇది విమోచన కాలం. నువ్వు దేంట్లో మత్తుగా ఉండిపోవద్దు, నీ పాపంలో ఉండిపోవద్దు, లోక కార్యంలో ఉండిపోవద్దు, వ్యభిచారము, త్రాగుడు, వ్యసనాలు ఉండిపోవద్దు, తప్పుడు సిద్ధాంతాలు ఉండవద్దు, ఆచారాలు ఉండవద్దు. దేర్ ఇస్ ఎ వాయిస్. నేను విమోచన నడిపించేది, నేను రూపాంతరపరిచే శక్తి. ఆమేన్. ఇక అస్తమాలు నీకు స్వరం వినిపించబడకపోవచ్చు, ఇదే ఫైనల్ స్వరం ఉండొచ్చు. రిజెక్ట్ చేస్తే నీకు కదులు పడుతుంది. నీ జీవితంలో ఇంకా రక్షణ ఉండదు. నీ జీవితంలో ఇంకా రక్షణ, విమోచన ఉన్నది. ఇంకా నువ్వు ఎప్పటికీ దాసుడుగా ఉండవు. ఆమేన్. దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎలాగున్నా వాక్యం తిరుగు. నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ లోక కార్యాలు విడిచిపెట్టు, నీ అబద్ధ సిద్ధాంతాలు విడిచిపెట్టు. బ్యాక్ టు ద వర్డ్, బ్యాక్ టు ద పెంతెకోస్తల్ ఎక్స్పీరియన్స్. సంఘం ఎక్కడ రావాలి? పెంతెకోస్తు సంఘం మీద కాదు, పెంతెకోస్తు యొక్క అనుభవం దగ్గరికి రావాలి. పెంతెకోస్తు యొక్క అనుభవం దగ్గరికి రావాలి. ఆమేన్. భాషలు, వరాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఓ నిజంగా అద్భుతం. అది అపోస్తలులకు బానిసలు కాదు, తర్వాత సంఘం బానిసలుగా మార్చేసిందండి. ఈరోజు మనం ఎవ్వరికి బానిసలు కాదు. ఆమేన్. ఎవ్వరికి మనం బానిసలు కాదు. నువ్వు దేవుడి కుమారుడు, దేవుడి కుమార్తె. ఒక సంఘం మీద శిరస్సు దేవుడే, సంఘానికి శిరస్సు క్రీస్తే. ఆమేన్. మనకి ఏ బిషప్ లేడు. ఆమేన్. ద హోలీ గోస్ట్ ఈజ్ అవర్ లీడర్. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించే నాయకుడు. నా ప్రియమైన సోదరి సోదరుల, బానిసలు ఉండొద్దు. క్రిస్టియన్ చెప్పుకునే దేవుని కావాలి. ఆమేన్. ఎవరిని నావాలి, ఏ దేవుని పట్టుకుంటే ఇది సమయం. నీకు విడిపించబడాలి, నేను వాక్యం తిరగాలి, ఓ నేను శరీర మార్పు కావాలి, నేను ఎంతవరకు వెళ్ళాలి, నేను మరణం రుచి చూడకూడదు అనే గొప్ప ఆశ నీకుంది. రాత్రి దేవుడి స్వరం వినిపించబడుతుంది, వాక్యం వినిపించబడుతుంది. టర్న్ టు ద వర్డ్. ఆమేన్. పెంతెకోస్తు ఎక్స్పీరియన్స్లో రండి. ఆమేన్. దేవుడు పవర్ఫుల్ చర్చ్కి నిలబడతాడు. ఈ సంఘం ముందు పాతాళలోక ద్వారములు నేరం చెప్పాడు. నా ప్రియమైన సోదరి సోదరులను చిన్న చిన్న మొత్తం అని చెప్తున్నా, కానీ మీకు అర్థం అవ్వాలని చాలా నెమ్మదిగా చెప్తున్నా. ఇది విమోచన కాలము, ఇది ఎత్తబడే కాలము. కనురెప్ప పాటలో సంఘము మార్పు చెంది మధ్యాకాశంలోకి వెళ్ళిపోయే కాలం. ఆటలాడే కాలం కాదు, లోకంలో ఎంజాయ్ చేసే కాలం కాదు. ఇప్పుడు ఇదే సమయంలో సంఘాలను మోసం చేస్తున్నాడు దెయ్యం, క్రైస్తవులు మోసం చేస్తున్నాడు, ప్రజలు మోసం చేస్తున్నాడు. వాడు మోసంలో ట్రాప్ అవ్వద్దు, వాడు మోసంలో పడిపోవద్దు. వాడిని జయించి మీరు విమోచన పొందుకోండి, మీరు విడిపించబడండి. ఇది విమోచన కాలం. ఒకవేళ నాకు వద్దు అని తిరస్కరించావా, ఈ రాత్రి నీకు కదురు పడుతుంది. ఇంకెప్పటికీ నీకు సువార్త అర్థం కాదు. నీ చెవుల్లో మూసేస్తాడు. నువ్వు ఎప్పటికీ కూడా సాతానికి నువ్వు దాసుడివే, నువ్వు బానిసవే. సంగమా, వాక్యం మీదకి రావాలి. క్రైస్తవులారా, వాక్యం మీదకి రావాలి. వాక్యమే మిమ్మల్ని స్వతంత్రంగా మార్చి, వాక్యం మీదకి వస్తే నేను విడిపించబడతావు, మూసించబడతావు. ఆ ఇంటెన్షన్తోనే దేవుడు మోషేని పిలిచి ఒక చట్టాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే 3500 సంవత్సరాల క్రితమే ఆ చట్టాన్ని పెట్టాడు ఆయన. 3500 సంవత్సరాల క్రితం ఆ చట్టాన్ని పెట్టుకుని వచ్చాడు. ఆ చట్టం ఇప్పుడు నెరవేరే కాలం ఇది. అవి ఛాయల్లో అవి దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. కానీ దేవుడి మనసులో 4000 సంవత్సరాల క్రితమే ఉందని, 6000 సంవత్సరాల క్రితమే ఉందని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు ఇది విడిపించబడే కాలం. ఎవరికి రోగాలు ఉంటే ఇష్టం ఉండదు కదా, ఎవరికి బాధలు ఉంటే ఇష్టం ఉండదు కదా, దుఃఖం ఉంటే ఇష్టం ఉండదు కదా. అయితే విమోచన కోరుకోండి. దేవుడు యొక్క సువార్త బోరని వినండి. దేవుడి కాలంలో ఒక వర్తమానం ఇచ్చాడు, సువార్త బోర. ఒక యాజకుడు వచ్చాడు, ఆ యాజకుడు బోర ఆలకించండి. మీరు కదిలించుకోవద్దు. దేవుడు నిశ్చయముగా విమోచిస్తాడు. ఒక్కసారి మీరు ఆలోచించి వాక్యానికి మీరు ఇవ్వండి. ఈ కాలం ఏ కాలమో గుర్తించండి. ఇది విమోచన కాలం అని మీరు గుర్తించి మీ తలను పైకెత్తుకోండి, వాక్యాన్ని గమనించండి. ఇది ఏ కాలమో చూడండి. ఆమేన్. సంఘము కనురెప్ప పాటులు ఎత్తబడే కాలంలో జీవిస్తుంది.
ఇక్కడ నువ్వు కానీ ఆ స్వరం కానీ వినలేకపోతే, ఆ బోర వినకపోతే నీవు ఈ భూమి మీద ఉండిపోతావు. నెక్స్ట్ వచ్చే మహాశ్రమల కాలంలో నశించిపోతావు. సంఘం కూడా ఎత్తబడాలి. అందుకే నోవహు దినాల్లో ప్రపంచం అంతా కూడా జలప్రళయంలోకి వెళ్ళిపోతుంటే నోవహు అక్కడ పైకి తెలియాడాడు. సొదొమ కుమార్ అంతా కూడా కాలిపోతుంటే లోతు దాంట్లోంచి బయటకు వచ్చేసాడు. ఈరోజు భూమి ఆకాశాలను పంచపోతాను దేవుడు కాల్చిపోతున్నాడు. ఇప్పుడు సంఘంగా మనం పైకి ఎత్తబడిపోవాలి. ఖచ్చితంగా బానిసత్వం నుంచి విడిపించబడండి. పాపములో నుంచి, అబద్ధములో నుంచి, సిద్ధాంతంలో విడిపించబడి వాక్యముతో మీరు కట్టబడండి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఇది 7th ఇయర్, 7వ సంవత్సరం. 6,000 సంవత్సరాలు పూర్తయిపోయింది. 7,000 సంవత్సరం ప్రారంభించబడిపోయింది. ఇది 7వ సంఘకాలం. ఇక్కడ బూర ఊదాడు దేవుడు. ఇక మత్తులో నుంచి బయటికి రండి. సిద్ధాంతాల నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటికి రండి. మీకు గొప్ప విమోచన ఉంది, గొప్ప ఎత్తబడి ఉంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్, మే గాడ్ బ్లెస్ యు ఆల్, మే గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, మేము ఏ కాలంలో జీవిస్తున్నామో మాకు బయలుపరుస్తున్నాం తండ్రి. అనేక విమోచన చట్టాలు మా కోసం పెట్టి ఆ 7వ సంవత్సరంలో ఎలాంటి విమోచన జరుగుతూ ఉందో, ఆ దాసుడు బానిస కలిగిన వ్యక్తి ఏ విధంగా అతను విడిపించబడుతున్నాడు మేము చూస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప ఛాయిలో పెట్టావు. ఒక మానవుడు ఆదాము ప్రభా పాపంలో పడిపోయినప్పుడు తండ్రి ఇది గొప్ప సాదృశ్యంగా పెట్టావు. 6,000 సంవత్సరాలు మానవుడు జరిగిపోయాయి ప్రభు. ఇది 7వ సంవత్సరం. ఈ సంవత్సరంలో గొప్ప విమోచన ఉన్నాను. కనురెప్ప పాటలో మార్పు చెంది ఎత్తబడతామని చెప్పావు తండ్రి. ఇది రాత్రి ఎవరు కూడా నిశ్చయంగా ఆ యొక్క బానిసత్వంలో ఉండడానికి ఓ ప్రభా ఇష్టపడకూడదు. మేము విడిపించబడాలని ఇష్టపడాలి తండ్రి. ఈరోజు అనేక మంది మాకు స్వతంత్రులుగా మేము మారము, బానిసలుగా ఉంటామని చెప్తున్నారు. ఓ ప్రభు బానిసత్వాన్ని ఎన్నుకుంటున్నారు, అబద్ధపు సిద్ధాంతాలను ఎన్నుకుంటున్నారు, ఆ పాపపు కార్యాలు ఎన్నుకుంటున్నారు. విమోచించబడడానికి ఇష్టపడట్లేదు తండ్రి. ఈ రాత్రి నీవు ఎన్నుకున్న బిడలు ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క స్వరమునకు, ఆ యాజకుడు యొక్క స్వరమునకు, ఆ బోరకి లోబడి నిశ్చయంగా వారు విమోచించబడదురు కాక, నిశ్చయంగా వారు విమోచించబడదురు కాక. ఓ మాకు వాగ్దానం చేయబడింది. కనురెప్పపాటులో మార్పు చెంది ఎత్తబాటులోకి వెళ్ళిపోతామని వాగ్దానం చేయబడింది. ఒక సంఘము నీ బిడలు ప్రభా ఆ యొక్క మత్తులో నుంచి బయటకు వచ్చిన పిల్లలు విమోచించబడతారని వాక్యం సెలవిస్తుంది. తప్పనిసరిగా ఇక్కడ ఎవరు కొదిరించుకోకూడదు, ఎవరు కొదిరించుకోకూడదు. ఇదే ఆఖరి అవకాశం అయి ఉండొచ్చు బహుశా తండ్రి. ఇదిగో ప్రభా ఈ 7th ఇయర్ అయి ఉంది. ఈ సమయంలో విడుదల ప్రకటిస్తున్నప్పుడు నీ బిడ్డలు ఖచ్చితంగా గుర్తించుదురు కాక, వాక్యాన్ని గుర్తించుదురు కాక. ఓ ప్రభువా నిశ్చయంగా సరైన ఎన్నిక చేసుకుందురు కాక. మేము స్వతంత్రం అవుతాం, బానిసలుగా ఉండము. మా జీవితాలు వాక్యం మీద కట్టుకుంటాము. ఏ విషయంలో మేము ఇరుక్కుపోము, సిద్ధాంతాలు ఇరుక్కుపోము. మాకు విడుదల కావాలి, ఎత్తబాటు కావాలి అని ఇక్కడ ప్రజలు కోరుకుందురు గాక. ప్రభు ఎవరైతే తృణీకరిస్తున్నారో వారు నీ చేతికి అప్పగిస్తున్నావు. నువ్వు చెప్పావు వాళ్ళు కుదరడిపోతున్నాయి, వాళ్ళు ఎప్పటికీ విడిపించబడాలని చెప్పావు తండ్రి. వాళ్ళ నీ చేతికి అప్పగిస్తున్నావు. కానీ విడుదల కోరుకున్న వాళ్ళకి ఈరోజు రాత్రి విమోచన కలుగును కాక. వెతుపడిన వాక్యం అంతా దీవించండి, ఫలింప చేయండి. దావీదు ప్రేమతో ఆహ్వానించినటువంటి నీ సేవకులు, దైవజనులు ప్రభు నిరీక్షణరావు గారిని బట్టి వందనాలు. ఎంతో ప్రేమను చూపించి వేదిక మాకు అప్పగించాడు తండ్రి. ఇదిగో ఇక్కడికి వచ్చి మోసం చేయకూడదు, ఇక్కడికి వచ్చి అబద్ధాలు ప్రకటించకూడదు ప్రభు. వాక్యాన్ని ప్రకటించాలి. ఇక్కడికి వచ్చి మేము నవ్వులించకూడదు ప్రభా. ఎంటర్టైన్మెంట్ చేయడానికి రాలేదండి ప్రభా. మేము వాక్యం చెప్పాలి, సత్యము స్వతంత్రంగా మారుస్తారు. నువ్వు ఎంటర్టైన్మెంట్ బానిసలుగా ఉంచుతారు ప్రభా. ట్రూత్ షల్ మేక్ ఫ్రీ అని చెప్పావు తండ్రి. ఎంతో నమ్మకంగా మాకు ఇచ్చారు ప్రభు. ఇక్కడ సత్యం ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా నీ బిడ్డలు దాన్ని గ్రహించుదురు గాక. నీ దాసుడికి మంచి ఆరోగ్యం ఇచ్చే ఆయన కుటుంబాన్ని ఆయన బిడ్డలు దీవించండి. పెద్ద కుమారుడు ప్రభా, సహోదరుడు ప్రభా, నీ కుమారుడు దీవించండి ప్రభా. చక్కటి ఆరోగ్యం ఇవ్వండి దేవని స్తోత్ర. కుటుంబాన్ని ఆశీర్వదించండి. నీ రక్తం మీద భద్రపరచండి. ఆ దీన పరిచర్యను నీ రక్తం భద్రపరచండి, రక్తం కింద భద్రపరచండి. ఆ నిజమైన ఆడవాళ్ళ కింద ఆ దీన పరిచర్య నిలబెట్టండి. ఆ మందిర నిర్మాణంలో కూడా నీ బిడ్డలకు తోడుగా నీ హస్తం చాపండి ప్రభా. నీ హస్తానికి సమర్పిస్తున్నాం దేవా. ఇది ముఖ్యంగా ప్రభా తండ్రి వయసు ప్రభా నీ కుమారుడి చేతికి అప్పగిస్తుంది. చక్కగా ఆరోగ్యం ఇచ్చి నీ మహిమ కొరకు నీ కుమారుని నిలబెట్టుకోమని ఇక్కడ కుటుంబాన్ని సమస్త సహోదరులు అందరినీ చేతికి అప్పగించు. వేదిక ఉన్న దైవజనులు అందరినీ చేతికి అప్పగించు. నీ స్తుతి మహిమ గంట ప్రభా నీకు చెల్లిస్తూ ఆ గొప్ప విమోచన దేవకి నీ వధువుకి నీ పిల్లలకి దయచేయమని ఆ 7వ సంవత్సరం ఆ స్వరమును విని విడిపించబడే కృప దయచేయమని నీకే సంపూర్ణంగా సమర్పించుకుంటాను.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you all. God bless you. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. విత్తబడిన వాక్యం బట్టి అందరూ చప్పలు కొడుతూ దేవునికి మహిమ కలుగునట్లు చప్పలు కొడుతూ దేవుని మహిమ